నమస్తే, వెల్కమ్ టు ఏ టు జెడ్ విత్ నేతాజీ. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు కాపు ఉద్యమ నేత ఆరేటి ప్రకాష్ గారు. ఈసారి జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపింది ఏంటి అన్నది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? మే 11న జరిగిన అసెంబ్లీ కమ్ పార్లమెంట్ ఎన్నికలను మీరు చూశారు. కాపు సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపింది అనుకుంటున్నారు సార్? కాపు సామాజిక వర్గం మన జరిగిన ఎన్నికల్లో మెజారిటీ ఆల్మోస్ట్ 75 to 80% అనుమానం లేకుండా కూటమి వైపే మొగ్గు చూపింది. కూటమి విజయంలో కాపుల పాత్ర చాలా ఎక్కువ కూడా ఉంటుంది. అంటే కూటమి విజయం సాధిస్తుందని మీరు నమ్ముతున్నారు? డెఫినెట్ గా కూటమి విజయం సాధించడమే కాదు, చాలా పెద్ద మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. మోర్ దాన్ 130+ వచ్చిన ఆశ్చర్యపడతారు. అంటే దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నారు? అంటే ప్రభుత్వ వైఫల్యాలు మెయిన్. రాష్ట్రం అంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది అక్షర క్రమంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్. ఇవాళ అభివృద్ధిలో కానివ్వండి, లేకపోతే వ్యవస్థల పనితీరులో కానివ్వండి, శాంతి భద్రత నిర్వహణలో కానివ్వండి, ఆర్థిక పరిస్థితి కానివ్వండి, లేదా ప్రజల జీవన ప్రమాణాలు కానివ్వండి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానివ్వండి, చాలా వెనక స్థాయికి వెళ్ళిపోయి అట్టడి స్థాయికి వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు కేవలం కాపు సామాజిక వర్గే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక పెద్ద రిఫార్మిస్టు, పెద్ద విజనరీ, గొప్ప అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే తిరిగి రాష్ట్రం గాడిలో పడుతుందని ఎక్కువ మంది ప్రజలు భావించారు. కాబట్టి కూటమి విజయం పద్యం. అంటే చంద్రబాబు గారిని మీరు విజనరీ అడ్మినిస్ట్రేటర్ అని మీరు అంటున్నారు, అటేమో జగన్ ని బటన్లు నొక్కుతారు అన్న ఉద్దేశంతో మీరు అంటే మీరు చెప్పేది ఆ రకంగానే? అలా అని కాదు, నేనేమంటానంటే ఇప్పుడు వ్యక్తుల బట్టి, పాలకుల మనోభావాలు బట్టి, పాలకుల వ్యవహార శైలి బట్టి ఆ రాష్ట్రాల అభివృద్ధి కాపాడు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల మాత్రమే తాను తిరిగి అధికారం అవుతాను ఆయన ఫీల్ అయ్యారు. ప్రజలకి బెనిఫిట్ కాదు అది. ప్రజలకి ఇప్పుడు చేసిన వెల్ఫేర్ స్కీమ్ లో ప్రజలు ఎంతవరకు ఆదరించలేదు రేపు ఎలక్షన్ బట్టి తెలిసిపోతుంది మనకి. ఆయన మనోభావం ఏంటంటే ఆయన ఎన్నికల్లో 19లో నెగ్గిన తర్వాత నుంచి కూడా తిరిగి 24 ఎలా నెగ్గాలనే దానికి ఆయన అంచనా వేసుకుంటూ కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా మాత్రమే ప్రజల్ని అట్రాక్ట్ చేయగలను. వాళ్ళ జీవన పరిస్థితులు పెరగాల్సిన అవసరం లేదు, విద్యా ఉపాధి అక్కర్లేదు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అక్కర్లేదు, మౌలిక వసతుల యొక్క కల్పన అక్కర్లేదని స్థాయికి ఆయన ఆలోచించారు. కాబట్టి అది ఆయనకి ఎక్కువ నష్టం తెచ్చిపెడుతుంది. అంటే మేనిఫెస్టోని కనుక మనం కంపేర్ చేసి చూస్తే జగన్ కంటే కూడా ఎక్కువగా ఇటు కూటమి మేనిఫెస్టో ఉంది. మరి వాటిని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు? మనం చూసుకోవాల్సింది ఏంటంటే సంపద సృష్టించడం, వచ్చిన సంపద ఖర్చు పెట్టడం వేరు, అప్పులు చేసి మనం పప్పు బెల్లం పంచిపెట్టడం వేరు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఉంటుంది, అంటే సీఎం అంటే కుటుంబ హెడ్ లెక్కే, రాష్ట్రానికి హెడ్. ఇప్పుడు మన తండ్రి ఉంటారు, తండ్రి పిల్లల యొక్క అవసరాలు తీర్చడం కోసం అప్పులు చేసి తీరితే ఆ పిల్లల అభివృద్ధి చెందరు, తండ్రి అభివృద్ధి చెందరు, ఒక స్థాయి దాటిందో ఏం చేయలేని స్థితి వస్తుంది. అదే తండ్రి సంపాదన వనరులు పెంచుకుని పిల్లల అవసరాలు తీర్చడంలో పిల్లలు అభివృద్ధి చెందుతారు, తండ్రి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. రాష్ట్రంలో కూడా అంతే. రాష్ట్రంలో సంపద సృష్టించకుండా అప్పులు తెచ్చి ఉన్న డబ్బులన్నీ కూడా నేను వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చానంటం వల్ల ప్రజల మీరు జరగలేదు సరికదా, రాష్ట్రం అధోగతి పోలే ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ప్రజలు రియలైజ్ అయ్యారు. కాబట్టి ఇవాళ తప్పనిసరిగా కూటమి వైపు మెజారిటీ ప్రజలు ఉన్నారు. కాబట్టి అందరూ కాపు సామాజిక కూడా ఎక్కువ శాతం కూటమి వైపే ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మరి 2014-19లో చూసినట్టయితే నువ్వు పెద్ద ఉద్యమం చేశాం కాపుల రిజర్వేషన్ సంబంధించి. దానికి ఆ ఉద్యమంలో ప్రేరణకర్తల్లో అంటే మోటివేటర్ నేను ఒకటి ముఖ్యుని. నేను ఇద్దరు ముగ్గురు కలిసి దాంట్లో చేసాం. వాసిరెడ్డి యేసుదాస్ అని, అలాగే మొదల పద్మనాభం గారు, విజయ్ కూడా ఒక ఆయన బార్లపూడి. ఇప్పుడు ఈ మధ్య ఆవిడ క్రాంతి గారు వచ్చారు, క్రాంతి గారు మామగారు. మేము సపోర్ట్ చేసాం, నేను మోటివేట్ చేశాను ఎక్కువసార్లు. ఆయన కలిసి పద్మనాభాన్ని కలిసి ఆయన కన్విన్స్ చేస్తాను. ఆ పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమ ఫలితంగా అప్పుడు కాపు కార్పొరేషన్ ఏర్పడింది. అలాగే కాపులకు సంబంధించి ఎఫ్ కేటగిరీలో 5% రిజర్వేషన్ తో ఒక బిల్ చేయడం జరిగింది. ఆ బిల్ ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వాన్ని పంపారు, కేంద్ర రాష్ట్రపతి ఆమోదం కోసం. అది పెండింగ్ లో ఉండగా నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ పథకం కింద 10% ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10% ప్రతి స్టేట్ లో కూడా విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇది ఏదైతే ఎఫ్ కేటగిరీలో పెట్టి మన
బిల్ నెంబర్ 33/2017 కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేని కారణంగా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటే ఈ ఆంధ్రప్రదేశ్ చూసిన 10% లో ఎక్కువ శాతం ఉన్న కాపులకు 5% ప్రత్యేకంగా కేటాయిస్తూ ఓ యాక్ట్ చేశారు. యాక్ట్ నెంబర్ 14/2019 యాక్ట్ చేయడం, దాన్ని చట్టం చేయడం, చట్టాన్ని ఏమో గెజిట్ నోటిఫికేషన్ అవడం, దాన్ని అమలు చేస్తూ మార్చి 8, 2019 జీవో ఒకటి ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే అదే నెలలో ఎలక్షన్ కోడ్ రావడంతో ఆ జీవో అమలు కాలేదు. దరిమిలా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ తేడాతో ఓడిపోవడం జరిగింది 2019లో. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసిన పని ఏంటంటే ఈ కాపులకు సంబంధించింది కాకుండా అసలు ఈడబ్ల్యూఎస్ 2 కూడా అమలు చేయాల, పూర్తిగా పక్కనెట్టేసి ఆఫ్టర్ 2 years దాన్ని అమలు చేస్తూ కాపులకు ఏదైతే ప్రత్యేకంగా ఇచ్చారో దాన్ని పక్కనెట్టేసి దాన్ని ఆ జీవోను కూడా రద్దు చేసి అందరిని కలిపేసి ఆయన చేయడం జరిగింది. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న కులాల్లో కాపుల సంఖ్యాపరంగా మోర్ దాన్ 50% ఉంటారు అన్రిజర్వ్డ్ కమ్యూనిటీస్ లో. సో 5% వాళ్ళకి ఇవ్వడం న్యాయమైన ఇదే. దానికి సంబంధించి ఎవరో కూడా దాన్ని అబ్జెక్ట్ చేసింది లేదు, కోర్టులో ఎవరో కూడా దాని మీద ఎందుకు ఇచ్చారో అడిగింది కూడా క్వశ్చన్ చేసింది లేదు. అంటే ఇచ్చేది కోటాలో కోటా కదా, ఇవ్వచ్చు. ఒకవేళ అలా ఇస్తే రెడ్డిస్ కావచ్చు, రాజులు కావచ్చు, గోములు కావచ్చు, బ్రాహ్మణ్స్ కావచ్చు, వీళ్ళు దాన్ని వ్యతిరేకించే అవకాశం లేదంటారా? అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు కాపులు రిజర్వేషన్ కోసం ఉద్యోగం చేసిన విషయం మీకు తెలుసున్న విషయమే కదా. వాళ్ళు ఉద్యమం ఎందుకు చేశాం? మీరు చెప్పిన పేర్లు ఎవరైతే రెడ్లు, కమ్మవారు, క్షత్రియాసు, బ్రాహ్మణులు, వైశ్యాస్ తోటి మేము పోటీ పడలేక కాకపోతే అంటే సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ, మేధోపరంగా కానీ, వాళ్ళకన్నా ఆర్థికంగా కానీ వాళ్ళకన్నా తక్కువగా మేము ఉన్నాం కాబట్టి వాళ్ళ నుంచి మేము రక్షణ కోసం రిజర్వేషన్ కోరుకుంటున్నాం. అంటే వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాం కానీ మమ్మల్ని రిజర్వ్ లో పెట్టమని అడుగుతున్నాం. సో మళ్ళీ తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ వాళ్ళతో మేము పోటీ పడితే మాకు వచ్చిన బెనిఫిట్ ఏం లేదు కదా. సో ఈ విషయంలో చంద్రబాబు గారు చాలా కరెక్ట్ గా ఆలోచించారు. కాపులు వెల్ఫేర్ ని దృష్టిలో పెట్టుకునే వారు 5% ఇచ్చారు. అంటే ఆలోచించినా కూడా అమలు చేయలేకపోయారు. అమలు చేశారు అంటే చట్టం చేయడం, దానికి గెజిట్ నోటిఫికేషన్ అవడం, జీవో ఇవ్వడం జరిగింది. ఇంప్లిమెంట్ కాలేదు. ఇంప్లిమెంట్ వచ్చేటప్పటికి ఎలక్షన్ కూడా వచ్చింది. సో ఇప్పుడు రేపు కూటమి రాగానే ఆటోమేటిక్ అది నేచురల్ గా అది నేచురల్ ప్రక్రియలో అమలు అవుద్ది. ఒకవేళ కూటమి రాకపోతే పరిస్థితి ఏంటి? కాపుల పరిస్థితి ఏంటి? కాపుల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అప్పుడు ఏదైతే మేము ఉద్యోగం చేస్తాం మళ్ళీ తిరిగి దాన్ని రాబట్టుకోవడం ప్రయత్నం చేస్తాం. అది ఇబ్బంది కాదు. అంటే ఒకసారి బిల్లు అయిపోయి, బిల్లు కాదు చట్ట రూపం వచ్చిన తర్వాత ఎప్పుడోకప్పుడు గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అంటే కాకపోతే మొన్న మేమంతా దానికి సంబంధించి పెద్దగా పోరాటం చేయని కారణంగా ఏంటంటే 2014-19లో చంద్రబాబు గారు కార్పొరేషన్ ద్వారా కానీ లేకపోతే ఈ రిజర్వేషన్ విషయంలో కానీ వారు చిత్తశుద్ధితో చేసిన పనిని కాపులు పూర్తిగా తీసుకోలేకపోయారు. అంటే మాకు ఇంకా న్యాయం జరిగి ఉండాల్సిందని భావనలో ఉండడంతో అప్పుడు జరిగిన ఉద్యమ ఫలితాల్లో కూడా ఈ అక్కడ జరిగిన పరిణామాల్లో కూడా చంద్రబాబు కాపులు వ్యతిరేకంగా పనిచేసాడనే ఒక భావం కూడా కలగడం వల్ల 19లో కాపులు ఎవరో కూడా ఎక్కువగా శాతం చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ వైపు లేరు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరుగా పోటీ చేయడం కూడా కొంచెం స్ప్లిట్ ఎక్కువైంది. అయితే ఇప్పుడు జరిగిన పరిణామం 19-24 మనం చూసినట్టయితే కాపుల పరిస్థితి ఇంకా చాలా దయనీయంగా తయారైంది. అంటే కార్పొరేషన్ సంబంధించి గతంలో ఏముండేదంటే విదేశీ విద్య, ఒక పేద కాపు రైతు పిల్లోడు గాని ఎవరైనా సరే ఒక పేద కాపు పిల్ల గాని అమ్మాయి గాని ఒక ఫారినర్ చదువు కూడా 10 లక్షల వరకు ఆర్థిక సాయం గవర్నమెంట్ చేసేది. అలాగే పోటీ పరీక్షలకు సంబంధించి ₹1,00,000 వరకు 1 year ట్రైనింగ్ తీసుకోవడం కోసం పోటీ పరీక్షలకు వెళ్ళడానికి కూడా ఆర్థిక సాయం చేసింది. అది కాకుండా విద్యా ఉపాధి అవకాశంలో ముఖ్యంగా సెల్ఫ్ సఫిషియెంట్ అది మన స్వయం ఉపాధి పథకం చాలా ఎక్కువ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సంబంధించి ఈ ఆధునిక యంత్రాలన్నీ కూడా పెద్ద సబ్సిడీ తోటి ట్రాక్టర్ కానివ్వండి, హార్వెస్టర్స్ కానివ్వండి, ఇలాగా రకరకాల యంత్రాలన్నీ కూడా సబ్సిడీతో కాపులు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమైందంటే చాలా మంది పేద కాపులు వాళ్ళందరూ వాళ్ళు ఉపాధి పొందడం కానీ, విద్యార్థులు చదువుకోవడం కానీ, పోటీ పరీక్షకు వెళ్ళడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రత్యేకంగా వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడ్డారు. ఇప్పుడు 19 తర్వాత చూసినట్టయితే 24 దాకా చూస్తే ఇవన్నీ తీసేయబడ్డాయి. కార్పొరేషన్ లేదు, కార్పొరేషన్ లో స్కెల్టన్ ఒక అధ్యక్షుడు వేయడం తప్ప దానికి సంబంధించిన నిధులు లేవు, విధులు లేవు. అంటే కాపు నేస్తం రకరకాల స్కీమ్స్ తోటి ఇవ్వలేదంటారా? కాపులకు అసలు జగన్ ఏం చేయలేదంటారా? గ్యారంటీ ఏం చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నది. ప్రభుత్వం ఒక సంక్షేమ రాజ్యం యొక్క ప్రధాన విధి ఏంటంటే పౌరులకి ఆర్థిక అంటే ఉపాధి అవకాశాలు కల్పించడం పాటు తక్షణ అవసరం చేయాల్సిన సంక్షేమ పథకాలు ఉంటాయి. అవి ప్రభుత్వ పరంగా అన్ని సెక్షన్లు చేస్తారు.
అలాగే కాపులు చేశారు. పేరు కాపు నేస్తాన్ని పెట్టారు తప్ప అలాగే ఇతర కులాలకు ఆసరాను లేకపోతే వాళ్ళ కులాలకు సంబంధించి చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ స్కీమ్స్, అంటే ప్రత్యేకంగా కాపులు చేసింది కాదు. అంటే ఏదో రకంగా కాపులు లబ్ధి పొందారా లేదా అంటే ఏదో రకంగా కాపులు లబ్ధి పొందడం కాదు. ఇందులో మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వేరు, ఒక పర్టికులర్ కులానికి చేసి బెనిఫిట్స్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఎస్సీ సప్లాన్ ఉంది, ఎస్టీ సప్లాన్ ఉంది, బీసీ సప్లాన్ ఉంది. అవి ఏంటంటే ఆ సప్లాన్కి సంబంధించిన నిధులు మన బడ్జెట్ లో కొంత శాతం ప్రత్యేకంగా వాళ్ళ కోసం, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమం కోసం మాత్రం ఖర్చు పెట్టాలి. వాటికి ఆసరా లేకపోతే ఈ కాపు నేస్తాం, లేకపోతే బీసీ నేస్తాం, లేకపోతే గోరు ముద్ద, వాటికి సంబంధం లేదు. ఇవన్నీ జనరల్ గా ప్రభుత్వం అన్ని వర్గాలు చేసి స్కీమ్స్ అయ్యి. అది కాకుండా ఎవరికైతే ప్రత్యేకంగా కేటాయించబడిందో, ఇప్పుడు ఎస్సీ సప్లాన్ సంబంధించి కాపులు పెట్టకుండా, బీసీ సప్లాన్ డబ్బులు పెట్టుకుని ఎస్సీలు పెట్టకుండా, సో ఆయా నిధులు ప్రత్యేకంగా వాడాలి. అవి కూడా వాడలేదు. దురదృష్టం ఏంటంటే కేవలం కాపులకే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మీరు అన్నట్టుగానే ఆ బటన్ నొక్కడో ఏదో ఆ కార్యక్రమం తప్ప ఒక్క సంక్షేమ కార్యక్రమం కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ప్రత్యేకంగా ఏ కులాన్ని చేసింది లేదు. అలాగే రాష్ట్రానికి సంబంధించి మౌలిక వసతుల కల్పన కానీ, లేకపోతే విద్యలో అంటే బడ్డుకి ఏదో రంగులేయడం తప్ప విద్యా ప్రమాణాలు పెంచడంలో కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ, లేకపోతే పరిశ్రమలు తీసుకురావడం కానీ ఇటువంటి ప్రయత్నాలు చేయలేదు క్లియర్ గా తెలుపుతుంది. వాడు ఇంత వ్యతిరేకం రావడానికి ప్రధాన కారణం కూడా అదే. సో అందులో కాపులు కూడా ఉన్నాం. కాబట్టి కాపులు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏం లేదు. పైపెచ్చు 19-24 మధ్యలో 14-19 మధ్యలో కాపులు ఏదైతే బెనిఫిట్స్ పొందారో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా తీసేశారు. కాపులకే కాకుండా అన్ని కులాలు కూడా అదే జరిగిందంట. సో జనరల్ గా ఇప్పుడు కేవలం కాపులే కాదు, ఇవాళ అన్ని కులాలు కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నా సొంతం అంటున్నారో ఆయా కులాలు కూడా ఆయనతో లేదని ఎలక్షన్ రేపు కౌంటింగ్ లో తెలుస్తుంది. అంటే 80% మంది కాపులు గంపగుర్తుగా కూటమి వైపు మొగ్గు చూపారన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఏదైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారం అంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా సరే నాకు ఎవరైతే బెనిఫిట్ చేస్తారో లేకపోతే నేను అభివృద్ధి చెందడానికి ఎవరైతే దోహదం చేస్తారో వాళ్ళతో ఉంటుంది సహజం. 14-19 మధ్యలో మేము అనిపించిన స్కీమ్స్ కూడా పక్కెళ్ళిపోయాయి. కాబట్టి ఒక అసంతృప్తి ఉంది. అలాగే కాపులకు సంబంధించి కొన్ని పదవులు ఇచ్చారు తప్ప ఆయా నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర బానిసలు గాను పాలేర్లు గాను ఉన్నామని చెప్పడం జరిగింది తప్ప వ్యక్తిత్వంతో బతుకుతామని ఏ లీడర్ చెప్పలా. వైసీపీ లీడర్స్ ఎవరో కూడా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము చాలా వ్యక్తిత్వంతో బతుకుతున్నాం, గొప్ప అభివృద్ధి పదంలో మేము కూడా పనిచేస్తాం ఎవరు ఏ లీడర్ చెప్పలా. దానిలో కాపులు కూడా మినహాయింపే కాదు, కాపు నాయకులు కూడా. ఇప్పుడు ఇందులో జరిగింది ఏంటంటే కౌలు రైతులు చెప్తున్నాను. సపోజ్ కౌలు రైతు అంటేనే ఏ కులవాడైనా సరే సన్నకారు చిన్న స్థాయి రైతులు మాత్రమే కౌలు పొలాలు తీసుకుని చేస్తారు. దాంట్లో కుల వివక్ష కానీ కుల ప్రాతిపదికన తీసుకోవాల్సిన అవసరం లేదు. రిజర్వ్డ్ కేటగిరీకి ఏమో కౌలు రైతులు రాయితీలు ఇస్తూ అన్రిజర్వ్డ్ కేటగిరీలకి ఏమో కౌలు రైతులు రాయితీలు తీసేనన్నారు. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఎక్కువ మంది రైతులు ఎవరు ఉంటారంటే కౌలు రైతులు అంటే కాపులే ఉంటారు. మీరు ఏ పల్లెటూరు ఎంక్వైరీ చేయండి, ఈ చిన్న కౌలు రైతులుగా ఉండేది అన్రిజర్వ్డ్ ఉన్న గ్రూప్ లో కాపులు ఎక్కువ మంది ఉంటారు. సో ఆయన నేచురల్ గా కాపు రైతులు కూడా అన్యాయం చేశాడు. రైతులకు అన్యాయం చేశాడు, కాపు విద్యార్థులకు అన్యాయం చేశాడు, అలాగే కాపు ఉద్యోగులకు అన్యాయం చేశాడు. అన్ని సెక్షన్ల కాపులు కూడా అన్యాయం జరిగింది. అలాగే అన్ని సెక్షన్ల ప్రజలు కూడా అన్యాయం చేశారు. కాబట్టి వ్యతిరేకత ఎక్కువ ఉందని నేను చెప్తున్నాను అని మీరు మీ కోణంలో చెప్తున్నారు. అక్కడ వాస్తవంగా ఏదైతే ఉందో అంటే కొంతమంది కాపు లీడర్స్ చెప్తున్నది ఏంటంటే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కాపు లీడర్ అయినప్పటికీ కూడా ఆయనని మేము పల్లకిలో కూర్చోబెడతా అంటే ఆయన ఎంతసేపు పక్కవాడి పల్లకి మోస్తా అంటున్నారు. సో ఈసారి మేము మాత్రం పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడాలనుకోలేదు, ఆయనని మేము పల్లకిలోనే కూర్చోబెడతాం, బట్ ఆయన పక్కడి పల్లకి మోస్తా అంటున్నారు కాబట్టి ఆయనకు తగిన బుద్ధి చెబుతాం అన్నట్టుగా ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కావచ్చు, చేగుంటి సూర్యప్రకాష్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారితో మీరు కూడా కాపు ఉద్యమాన్ని చేశారు, చాలా దానికి ప్రేరణ మీరు చెప్పాలంటే ఆ ఉద్యమానికి సంబంధించి. మరి వాళ్ళంతా కూడా వైసీపీకి మద్దతు పలికారు. ఏ రకంగా 80% మంది కాపులు కేవలం కూటమికే వేశారని చెప్పగలరు? ఇక్కడ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి విషయం తీసినప్పుడు ఆయన పొలిటికల్ పార్టీ పెట్టారు. నేచురల్ గా ఆయన కుల నాయకుడు కాదు ఫస్ట్ థింగ్. అయితే ఆయన కులాన్ని ఆపాదించిన పరిస్థితి ఆయనకు లేదు. ఆయన అందరి వాడు. ఇవాళ చూస్తే ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ చాలా పెద్దగా పెరిగింది. ముఖ్యంగా ఇప్పుడు 24 ఎలక్షన్ లో చూస్తే అందరు నాయకుల కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ చాలా ఎక్కువ పెరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే
ఇవాళ కూటమి ఏర్పాట్లు ఆయన ప్రధాన పాత్ర పోషించారు. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న చిన్న అభిప్రాయ భేదాలు కానీ భేదాభిప్రాయాలు ఏమన్నా అన్ని సరిదిద్దులో ఆయన పాత్ర పోషించారు. అదే అదే అది ఏదైనా కానివ్వండి. అలాగే ఆయనకి రావాల్సిన నెంబర్ ఆఫ్ సీట్స్ కనుక తగ్గించుకున్నారు. తగ్గించుకుని కూటమి వల్ల మాత్రమే, అంటే ఆయన చెప్పింది కూడా పదే పదే చెప్పింది ఏంటంటే జగన్ విముక్త రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రం అన్ని రకాలుగా అధోగతి పాలవుతుంది, రాష్ట్రాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో ప్రజల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాత్రం ఆయన నిర్ణయం తీసుకుని పదే పదే చెప్పడం జరిగింది. అది ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు. నాట్ ఓన్లీ కాపుస్, అన్ని కులాల వాళ్ళు కనెక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కాపు లీడర్ కాదు, ఆయన ఒక పార్టీ ప్రెసిడెంట్. ఆయన అన్ని కులాలతో సమంగా వెళ్తూ ఉన్నారు. కానీ కాపులు పవన్ కళ్యాణ్ ఎక్కువగా అడాప్ట్ చేసుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలకి ఎక్కువ మంది కాపులు ముందుకెళ్ళడం జరిగింది. మీరు కొన్ని అంటే ఇప్పుడు డిఫరెంట్ అంటే వివిధ స్థాయిలో ఉన్న లీడర్స్ వివిధ స్థాయిలో వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా నేను ఉద్యమంలో తిరిగినప్పటికి కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే రాష్ట్రం తిరిగి గాడిలో పడుతుందని నేను భావించి నేను తెలుగుదేశం పార్టీ వైపు పనిచేస్తున్నాను. ఇది రాష్ట్రం నాతో పాటు కొందరు ఉద్యమంలో యాక్టివ్ గా తిరిగిన వాసిరెడ్డి దేశదాస్ కానివ్వండి, ఆకుల రామకృష్ణ కానివ్వండి, ఇలా చాలా మంది అందరూ కూడా ఎక్కువ మంది మెజారిటీ ఉద్యమంలో బాగా యాక్టివ్ గా పనిచేసిన వాళ్ళు మెజారిటీ ఆఫ్ ది లీడర్స్ టీడీపీ వైపు జనసేన వైపు ఉన్నారు. పద్మనాభం గారు తీసుకున్న ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఇప్పుడు రాజకీయంగా ఒకళ్ళొక కోణంలో ఇందా నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికలు గెలవడానికి కానీ ప్రజలకు కానీ కేవలం సంక్షేమ పథకాల వల్ల మాత్రమే న్యాయం చేస్తే ఆయన ఫీల్ అయ్యారు. అదే ఇక్కడ పాలన చేసిన ఇతర గవర్నమెంట్లు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తే సంక్షేమము అభివృద్ధి రెండు కలిపి వెళ్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉండదని ఆయన ఫీల్ అవుతారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం కరెక్ట్ కాదని చెప్పి ప్రజలు భావించినప్పుడు ఎవరు ఏ పార్టీలోకి వెళ్తా ఉన్నది అలా వ్యక్తిగత అంశం. అది ఇప్పుడు దానికి సంబంధించి అందరూ కలిసి ఎవరో ఒకరు ట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నా ఇష్టాన్ని అంటే నా ఆలోచన బట్టి నేనున్న పరిస్థితి అర్థం చేసుకుని నేను నిర్ణయం తీసుకున్నాను. అలాగే వివిధ స్థాయి నాయకులు తీసుకుంటారు. అదే అలా వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని ప్రజలు ఆమోదించారా లేదని ఎప్పుడు తెలుస్తుంది, లేకపోతే కాపు సమాజం ఒప్పుకున్నదా అనేది ఎప్పుడు తెలుస్తుంది, ఇతర కులాలు ఎప్పుడు ఒప్పుకున్నది ఎప్పుడు తెలుస్తుంది. జూన్ 4ని కౌంటింగ్ అయిందో తెలుస్తుంది. అప్పుడు దాకా ఇది రహస్యమే. సరే, మీరు అంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ అందరి వాడే అయినప్పటికీ కూడా ఆయన రిప్రజెంట్ చేస్తుంది కాపు జాతి నుంచి. ఆ 21 సీట్లు తీసుకోవడం, అందులోనూ పూర్తి స్థాయిలో జనసేన కోసం ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి సీట్లు దక్కకపోవడం, అందులోనూ మండలి బుద్ధ ప్రసాద్ లాంటి వాళ్ళు కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, బాలశౌరి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలే. మరి జనసేన పార్టీని ఎక్కడ నిర్మించుకుంటున్నారు గ్రౌండ్ నుంచి అన్నది కాపు జాతిలోనే తలెత్తుతున్న ప్రశ్న. దీన్ని ఎలా చూస్తారు? మరి కాపు జాతి అంతా కూడా పవన్ కళ్యాణ్ చర్యలతో సంతృప్తికరంగా ఉందా? అంటే మీరు అడిగిన ప్రశ్నలో సాగుకోవచ్చు, కానీ అసలు అందులో విషయం ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని లేదా జనసేన పార్టీని ఏదైతే చూపాల్సిన అవసరం లేదు. అంటే నేను వేలెత్తి చూపడం అలా కాదు. అంటే ఇలా జరిగిందని చెప్పడానికి ఇదే పరిస్థితి అన్ని పార్టీలు జరిగింది. తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, వైసీపీలో కానివ్వండి, బీజేపీలో కానివ్వండి. బీజేపీ నేషనల్ పార్టీ అత్యంత మెంబర్షిప్ ఉన్న పార్టీ కదా. బీజేపీలో ఉన్న అందరూ ఏ పార్టీ నుంచి వచ్చిన నాయకులు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సీట్లు అందరూ ఎవరెవరికి ఇచ్చాడు, అలాగే చంద్రబాబు గారు ఇచ్చిన సీట్లు ఎవరికి ఇచ్చారు. మీరు ఒక పవన్ కళ్యాణ్ అడగడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరికైనా ఆలోచిస్తారంటే ఎన్నికల వరకు గెలుపు కావాలని చూసుకుంటారు. ఎన్నికల ప్రక్రియలో ఇంత రహస్యం లేదు. మనం చెప్పేది ఇవాళ 100,000 కోట్ల ఖర్చులకి ఎన్నికల ప్రక్రియ అయిపోయింది. దాంట్లో సామాజిక సమీకరణ కానీ, కుల సమీకరణ కానీ, డబ్బు సమీకరణ రకరకాలుగా ఉంటాయి. ఈ జనసేన పార్టీ అనేది యంగ్ బ్లడ్ ఫ్రెషర్స్ తోటి స్టార్ట్ అయింది. దాంట్లో రాజకీయాలు ఉన్న తక్కువ ఉన్నారు, ఆర్థిక వెసులుబాటు ఉన్న తక్కువ ఉన్నారు. వాస్తవ పరిస్థితి మనం గమనించినప్పుడు 19లో జరిగిన ఎలక్షన్ లో వచ్చిన ఓటు శాతం కానీ, లేకపోతే కేవలం కాపులు అనే వాళ్ళు ఎక్కువ మంది దాన్ని ఆదరిస్తున్నారనే భావం సొసైటీలో కలవడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం చాలా వయసు నిర్ణయం. ఆయన చాలా ఆలోచించి, ఆయన ముందే చెప్పాను, ఆయన చాలా తగ్గించుకుని రాష్ట్ర హితాన్ని దృష్టిలో పెట్టిన ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఏం చెప్పిందంటే ఒక పవన్ కళ్యాణ్ గారు కదా పనిచేసింది. ఇవాళ 10 సంవత్సరాల నుంచి అప్రహతీతంగా సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేస్తున్న బీజేపీ కూడా అయితే పనిచేసింది. మీకు 6 ఎంపీల్లో ఒక్క ఎంపీ నర్సుపూర్ ఎంపీ తప్ప మిగిలిన ఎంపీలు ఎక్కడి నుంచి వచ్చి ఇచ్చారు. అంటే అది తప్పు కాదు. ఎందుకంటే ముందు అలాగే ఇప్పుడు జగన్ పార్టీ ఇవాళ 150 రాజకీయమే చేసామంటారు అంతేనా? అది కాదు. ముందు
ఎన్నికల్లో గెలుపు అనేది చాలా అవసరం. దాంతో పాటు ఆ భావజాలాన్ని ఇష్టపడ్డ వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు. మీరు చెప్పిన మండలపూతి ప్రసాద్ గారి మీద వ్యక్తిగతంగా కానీ ఆయన వ్యవహార శైలిలో కానీ ఎవరు కామెంట్ చేసింది లేదు. ఆయన నోబెల్ పర్సన్ గ్యారంటీగా. మీరు చెప్పిన పేరు లెక్క మంచి క్యాండిడేట్ తీసుకున్నట్టు లెక్క. సో అలాగే నేను చెప్పిన విధానం ఏంటంటే జన సైనికులు వీర మహిళలు కళ్యాణ్ గారి అభిమానులు అంటున్నది మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్పాను. ఎందుకంటే నేను ఇదేదో నా సొంతంగా నేను అడిగింది కాదు. వాళ్ళు కోరుకునేది మా పార్టీ ఎదగాలి, మా జనసేన పార్టీ ఎదగాలి, మా కళ్యాణ్ గారి పార్టీ ఎదగాలి అన్నది జన సైనికుల అభిమతం. నేను దాని దృష్టిలో ఎందుకంటే తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాసులు కావచ్చు, మచిలీపట్నంలో ఆయన కావచ్చు, మండల బుద్ధప్రసాద్ గారు కావచ్చు, ఇలా రకరకాలుగా అన్ని పార్టీల్లోనూ ఉంటారు. బట్ కళ్యాణ్ గారికి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా. అంటే మీరు చెప్పిన పాయింట్ మంచి పాయింట్. నేను కాదన్నా, అందులో సహజంగా నేను కష్టపడి పని చేసినప్పుడు నాకేదో గుర్తింపు రావాలి, దానికి పదవి రావాలి, నేను ప్రజలు సేవ చేయాలని ప్రతి ఒక్కటి ఉంటుంది. పొలిటికల్ గా వచ్చిన వాళ్ళు స్వార్థంగా కూడా ఏదో స్థాయిలో వాళ్ళ సొసైటీతో కనెక్ట్ అవ్వాలనుకుంటారు. అంటే ఎంత డబ్బు ఉన్నవాడన్నా ఇందులోకి వచ్చినప్పుడు అలాగే డబ్బులు సంపాదించడం అనేది సెకండరీ. ఇప్పుడు కొందరు అవినీతి చేశారు ఇవన్నీ చెప్తాం, కానీ ప్రతి మనిషి కూడా సొసైటీలో ఎక్కడ లింక్ అవ్వాలనుకుంటారు. అలా పనిచేసేవాడుగా అసంతృప్తులు సహజం. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే దిస్ ఇస్ వెరీ క్రూషియల్ ఎలక్షన్. అంటే ఒక వ్యక్తి 151 సీట్లతోటి అధికారంలో ఉన్నప్పుడు అతన్ని కాదని యువతలు నెగ్గాలన్నప్పుడు చాలా త్యాగాలు చేయాలి, నేను త్యాగం చేయడం సిద్ధపడుతున్నాను అని చెప్పి ఆయనే చెప్పారు. దానికి ఆయన కాదు, వాళ్ళ కేడర్ అంతా చేయాలన్నప్పుడు ఇందులో గమనించాల్సిన అవసరం ఏంటంటే మీరు చెప్పిన పాయింట్ లో అన్ని పార్టీల్లో అసంతృప్తి ఉంది. అన్ని పార్టీల్లో కూడా ఇలా మార్పులు వచ్చిన చోట గొడవలు జరిగినాయి. సో కళ్యాణ్ గారిది ఏంటంటే యంగ్ బ్లడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన కొంచెం ఎక్కువగా ఆవేశంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ అన్ని చోట్ల ఇది ఉంది. కాకపోతే ఇక్కడ కావాల్సింది ఏంటంటే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బోల్డ్ అవకాశాలు, రకరకాల అవకాశాలు వస్తాయి. అది కాదు స్థానిక సంస్థలు ఉన్నాయి కంటిన్యూగా. ఇప్పుడు అన్ని బోల్డ్ చాలా ఎన్నికలు ఉన్నాయి. అన్ని ఎలా ఉంటుందని అది చూద్దాం. ఇదన్నీ ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే అప్పర్ లేయర్ ఉన్న నాయకుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. కానీ కింద స్థాయిలో కేడర్ కానీ ఓటర్స్ కానీ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు అందరూ కూడా 199% అవకాశం ఎందుకంటే మీరు చెప్పిన అసంతృప్తి లెవెల్ వ్యక్తం చేసుకోవడానికి ఉండాలి. అలా చెప్పి ఎవరు బయటికి వెళ్ళిన కూడా లేరు. ప్రతి చోట ఉంటుంది. ఇప్పుడు బయటికి చాలా అన్ని పార్టీలు అటు ఇటు మారారు. అలా కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూడా 4-5 ఏళ్ళు ఉండొచ్చు. అది నేనేమి డిస్ప్యూట్ చేయట్లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 99% ఆఫ్ ది కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఆయన అనుసరించే వాళ్ళు కానీ ఆయన హితం కోరే వాళ్ళు కానీ సొసైటీ హితం ఆయనతోటే ఉన్నారు. దాంట్లో అనుకోండి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో కాపులకు న్యాయం జరగాలంటే ఏ పార్టీ అయినా రానివ్వండి, ఏ రకంగా న్యాయం జరుగుతుంది? ఎందుకంటే మీరు కాపు ఉద్యమ నేత కాబట్టి. నేను చెప్పాను కదా, ఇప్పుడు అన్డిస్ప్యూటెడ్ గా ఇవాళ రాష్ట్రంలో ఉన్న జనాభాలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కాపు. ఎంత ఉంది సార్ పర్సంటేజ్? అది more than 20 ఉంటుంది. 18 to 20 అయితే గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఏమైందంటే ఒక ప్రాంతంలో ఒక పేరుతో పిలవబడతారు కానీ వీళ్ళందరూ ఉంటే బలిజి కానీ, తెలక్ కానీ, కాపు కానీ, ఒంటరి కానీ వీళ్ళందరూ ఉంటే, మున్నూరు కాపులు కానీ, తూర్పు కాపులు కానీ వీళ్ళందరూ ఉంటే, ఆ తూర్పు కాపులని విడదీల్లో ఆచార వ్యవహారంలో చిన్న మార్పుతో అలాగా దాన్ని డివైడ్ చేయడం జరిగింది. కానీ ఎన్ని ఒక క్లస్టర్ ఒకటే పొలం. అంటే ప్రాంతాల బట్టి వేరే పేరు పిలుస్తారు. అది కేవలం కాపులనే కాదు. సపోజ్ ట్యాపర్స్ ఉంటారు. మీకు శ్రీకాకుళంలో శ్రీశైన అంటారు, అంటే కలుగి శివ. ఈస్ట్ గోదావరి వెస్ట్ సిట్టిపల్లి అంటారు. గుంటూరు కృష్ణా జిల్లా నుంచి గౌడ్ అంటారు. తెలంగాణలో గౌడ్ అంటారు. కృష్ణా జిల్లా నుంచి అటు గౌడ్ అంటారు. మళ్ళీ మీరు రాయలసీమ ఈడిగా అంటారు. బట్ అది సేమ్ ప్రొఫెషన్ ఒకటే పొలం అది. అలాగే మీకు చేపలు పట్టి అగ్నికుల క్షేత్రి అంటారు, జాలర్ అంటారు, అగ్నికుల క్షేత్రి అంటారు, వడ్డీలు అంటారు, అలాగే బొరుసుకోప్ అంటారు. అలాగే అందరూ బోర్డు ఉన్నాయి. అలాగే యాదవస్లో కూడా అంటే ప్రాంతాన్ని బట్టి ఆయా కులాలు పిలుతారు కానీ మాది ఒకటే కులం. దిస్ ఈస్ ద సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్. ఇంత పెద్ద కులానికి బీసీ రిజర్వేషన్ వస్తే అంటే ఇందులో ఏమవుతుందంటే వాళ్ళ వ్యక్తిగత ప్రతిభతోటి 2-3 అంటే 2-3% మాత్రమే సఫిషియెంట్ గా ఉన్నారు కాపుల్లో. 95% ఆఫ్ ది కాపుస్ రిజర్వ్డ్ గ్రూపుల కన్నా ఉన్న కులాల కన్నా ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు. వీళ్ళు అందరి చోట పెట్టారు. కాపు అనేది పోజుగా ఉంటుంది తప్ప ఆర్థిక వ్యవహారాలు కానివ్వండి, సామాజిక వ్యవహారాలు కానివ్వండి, ఈ చాలా రిజర్వ్డ్ గ్రూపుల కన్నా కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు. సో అంటే మేము రిజర్వ్డ్ గ్రూపులతో పోటీ పడలేని స్థితిలో కాపులు తీసుకొచ్చి ఈ అన్రిజర్వ్డ్ గ్రూప్ లో పెట్టడం వల్ల ఇందాక ఏదైతే మీరు పేరు చెప్పారో మీరు గమనించండి. ఇవాళ ఏ క్యాస్ట్ ఏ స్థాయిలో ఉందో, కాపు క్యాస్ట్ ఏ స్థాయిలో ఉందో నేను చెప్పిన దాన్ని 95% మీరు ఎక్కడైనా సరే ఏ క్యాస్ట్ తో సార్ కంపేర్ చేసి
మీరు వాళ్ళని చూడండి, కాపుల యొక్క ఆర్థిక విద్యా స్థాయి ఏముందో, ఉద్యోగ స్థాయి ఏముందో, మీకు కులాలు ఏముందో తెలుస్తుంది. సో దీని నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా కాపులను చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కాలా విషయాల పక్కన పెడితే ఆయన ఒక చక్కటి స్కీమ్ ఒకటి పెట్టారు, పూర్ టు రిచ్. అంటే ఒక పేదవాడు రోజువారీ భుక్తి కోసం కన్నా కూడా ఒక ఉన్నత స్థాయి జీవన ప్రమాణాలకు వెళ్ళి స్థాయిలో మనం తయారు చేయాలన్నారు. ఆయనకు ఒక విజన్ కూడా పెట్టాను. నేను మీకు కూడా చెప్పిన విజనరీ అని చెప్పిన కారణం అది. ఆయన ఏమన్నారంటే అది గవర్నమెంట్ సహకారంతో కానివ్వండి, ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ తో కానివ్వండి, వ్యక్తుల మధ్య అనుసంధానం చేసి కానివ్వండి, వీళ్ళు మనం పైకి తీసుకెళ్లాలి. అది కులం కాదు, అన్ని కులాలకి చెప్పారు. నేను పర్టికులర్ కాపులకి ఏం చెప్తానంటే అది మాకు చాలా అవసరమైన స్కీమ్ అది. ఇప్పుడు ఇవాళ కాపు కార్పొరేషన్ గతంలో చంద్రబాబు నాయుడు 1000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ బడ్జెట్ అంచనాలు పెరిగినాయి, మేము కూడా వాళ్ళ పర్సన్ కలవడం జరిగింది. ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే కనుక 5% గ్యారంటీగా మాకు ఒక సేఫ్ జోన్కి వెళ్తాం. ఎలాగంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే గ్రూప్ 1 పోస్టులు ఉంటాయి, కాపులు ఎక్కువ మంది పోటీ పడి తెలియదు అగ్రవాల్ అంటే అన్రిజర్వ్డ్ గ్రూప్ తోటి. సో 5% వచ్చింది అనుకోండి, ఆ 5% ఎక్కడిగా మాకు వస్తాయి కదా. అలాగే ఇవాళ ఆంధ్ర మెడికల్ కాలేజ్ సీట్ కావాలి, సామాన్యంగా అంటే తక్కువ మీద ఒక సంపదలో వెళ్ళలేదు. అలాగే జేఎన్టీయూలో సీట్ కావాలి, తక్కువ మీద సంపదలో వెళ్ళలేదు. సో ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. కాబట్టి ఆ రకంగా కొంత శాతం అయినా సరే మేము అప్లిప్మెంట్కి వెళ్ళే అవకాశం ఉంది. దానికి ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కార్పొరేషన్ రీఇన్స్టేట్ అవ్వగానే ఏదైతే పూర్ టు రిచ్ అనే స్కీమ్ ఉందో దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తూ యూత్ ని టార్గెట్ చేసుకుని విద్యార్థి స్థాయి నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ స్పెషల్ స్కీమ్స్ ఇవ్వడం కానివ్వండి, యూత్ ని అంటే పెద్ద ఐఎమ్ 60+ నాకేమి ప్రభుత్వ పరంగా నాకు సహకారాన్ని కోరితే లేదు, నాలాంటి వాడికి ఇవ్వడం వల్ల ఉపయోగం కూడా లేదు. నెక్స్ట్ జనరేషన్ యూత్ అంటే ముఖ్యంగా 20 నుంచి 30 దాకా ఉన్న యూత్ ని బాగా టార్గెట్ చేసుకుని మనం చేస్తే కనుక కేవలం కాపులే కదా అన్ని కులాలు కూడా అప్లిఫ్ట్మెంట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మా ప్రభుత్వ పరం కావాలి. ఈ కార్పొరేషన్ సంబంధించి గతంలో 1000 కోట్లు ఉన్నది, ఇలా 3000 కోట్లు 4000 కోట్లు పెంచమని మేము అడగడం జరిగింది. వారు తప్పనిసరి కన్సిడర్ చేస్తున్నారు. కాబట్టి ఆ రిజర్వేషన్ పక్కన వస్తాయి, ఈ ఆర్థిక వెసులుబాటు కొంత వస్తుంది. కాబట్టి మేము కొంచెం వేగవంతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని ఫీల్ అవుతాం. అంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% కోటాలో 5% కాపులకి ఇవ్వడం అన్నది సాధ్యమేనా? న్యాయపరమైన చిక్కులు కానీ న్యాయపరమైన అంశాలు ఏమైనా? ఇది చాలా ఎవరు అడిగిన ఇది చాలా చోట్ల ఇది డిస్కషన్ అవుతుంది కానీ లేదు. మీరు అడిగింది ఏమవుతుందంటే రిజర్వేషన్ అనేది ఇట్స్ ఎ బ్రాడ్ థింగ్. రాష్ట్రాల పరిధిలోనే రిజర్వేషన్స్ ఉంటాయి. ఎందుకంటే కేంద్రంలో విద్య, కేంద్రంలో ప్రజలు ఎవరు ఉండరు, రాష్ట్రంలో ప్రజలు ఉంటారు. ఈ రాష్ట్రాలన్నీ కలిపి కేంద్రం అవుద్ది. కేంద్రం వచ్చి అన్ని రాష్ట్రాలకు పెత్తనం చేస్తే తప్ప సొంతంగా కేంద్రానికి ప్రజలు అంటే ఎవరు ఉండరు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కర్ణాటక అందరూ కలిపితే కేంద్రం అవుతుంది. సో కేంద్రం పాలసీ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆయా రాష్ట్రాలకు వెసులుబాటు ఇస్తారు. ఇప్పుడు సపోజ్ మీరు కాపు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ అడిగారు, ఈడబ్ల్యూఎస్ సెంట్రల్ ఓబీసీ రిజర్వేషన్ ఉన్నాయి సెంట్రల్. అది దాంట్లో ఏమైంది, అక్కడ ఏమి కేటగరైజేషన్ లేదు, ఏబిసిటీ కేటగిరీ లేదు. ఆడ సెంట్రల్ ఓబీసీలో ఉన్న అందరూ ఒకటే క్లస్టర్ ఉంటారు. ఎవడికి ఆ ఓబీసీ సంబంధించి ఏ కులాలను ఆ కులాలన్నీ పోటీ పడితే ఎవడ పోటీలో బాగా వస్తే వాళ్ళకి వస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ఏమైంది, ఏబిసిటీ కేటగిరీ ఉంది, ఈ ఏమో ముస్లిం పెట్టారు. అంటే ఏ కేటగిరీలో కొన్ని అంటే బాగా ఎవరంటే ఈ మన బాగా వెనుకబడి ఉండే అంటే ఎన్బిసి అత్యంత వెనుకబడి మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సంచార జాతులు ఇవన్నీ అలా చేసుకుంటూ వచ్చారు. దాన్ని యాక్సెప్ట్ చేశారు కదా, ఇప్పుడు అది అమలు అవుతుంది కదా. అలాగే అన్రిజర్వ్డ్ లో కూడా 10% ఇచ్చారు. ఈ 10% ఎలా చేసుకుంటే రాష్ట్రం చేసుకుంటుంది. రాష్ట్రంలో ఎవడెక్కువ వెనబడి ఉన్నాడు, ఎవడ బాగున్నాడు, రాష్ట్ర పెరగరెట్టివ్ అది, అంటే రాష్ట్రం యొక్క ప్రాధాన్యం అది. ఇవాళ కాపులు కమ్మలతో పోటీ పడగలుగుతున్నారా లేదా, లేకపోతే బ్రాహ్మణులతో పోటీ పడగలుగుతున్నారా లేదా, లేకపోతే రెడ్లు అనేది ఎవరు చూస్తారు? ఇది ఇప్పుడున్న పరిస్థితి ఆకలి రాష్ట్రం చేస్తుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఇవ్వడంలో న్యాయపరమైన ఇటువంటి చిక్కులు లేవు. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు, క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ 5% ఇవ్వడం వల్ల 10% లో అన్ని ఇప్పుడు ఇవాళ అన్రిజర్వ్డ్ కేటగిరీ మనం లెక్కేస్తే కాపులు మిగిలిన అందరికన్నా ఎక్కువ మంది ఉన్నారు. సో 5% ఇవ్వడం కాపులు న్యాయం చేసినట్టు కాదు, అది ఇంకా 7% దాకా ఇవ్వాలి మేము కోరుతున్నాం యాక్చువల్ గా. ఇప్పుడు ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ది ఇది చాలా తక్కువ. మీరు 7% అంటే మిగిలిన రెడ్డిస్ కోర్టుకెళ్ళి చిక్కులు మేము దాన్ని డిస్ప్యూట్ చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో ఇమ్మీడియట్ రెడ్రెస్ గా దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. అది అమలు చేయడానికి ఆల్రెడీ చట్టం అయింది కాబట్టి అమలు చేయనట్టు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చట్టాన్ని కాదని చేయగల
సమర్థుడు కాబట్టి ఆయన అమలు చేయలేదు. ఆయన కేంద్రం చేతిలోనే ఉంటది అని అంటారు కదా, తప్పది. అసలు రిజర్వేషన్ ఇంత మీకు చెప్పాను, కేంద్రానికి సంబంధించి ప్రజలు ఎవరు ఉండరు, రాష్ట్రాల సముదాయమే కేంద్రం. ఈ రాష్ట్రాల నుండి ప్రజలు ఏ రాష్ట్రంలో ఎవరు ఇప్పుడు సపోజ్ ఉండే, ఇప్పుడు గౌడ అనేది ఇక్కడ బీసీ, గౌడే ఆడ కర్ణాటకలో ఓసీ, అలాగే పటేల్ అనేవాడు కొన్ని రాష్ట్రాల్లో ఓసీ, కొన్ని రాష్ట్రాల్లో బీసీ. సో కొన్ని చోట్ల ఫిషర్ మ్యాన్ వచ్చి ఎస్సీలో ఉన్నారు, మన బీసీలో ఉన్నారు. వాళ్ళు కూడా మనం ఎస్సీలు పెట్టుకుని చాలా కోరుతున్నారు. సో అది ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు చేసిన రికమెండేషన్స్. కాబట్టి దీనికి కూడా ఎటువంటి ఆటంకం లేదు. అది కేంద్రానికి కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ ఇతర రాష్ట్రానికి సంబంధం లేదు. పూర్తిగా రిజర్వేషన్ అనేది బల్క్ ఎంత ఇచ్చారు, దాన్ని ఎలా అమలు చేయాలో ఏ రకంగా చేయాలనేది ఆయా రాష్ట్రాలు అలా ప్రాధాన్యాలు బట్టి వాళ్ళకున్న ఇది బట్టి చేసుకుంటారు. ఇప్పుడు యాక్చువల్గా కేంద్రం ఈడబ్ల్యూఎస్ అమలు చేయడానికి కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ వైలేట్ చేసేది మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే స్ట్రిక్ట్ గా ఈడబ్ల్యూఎస్ ఎవరికంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, చాలా వెనకబడి ఉన్న వాళ్ళకి వస్తే కేంద్రం పెట్టింది. ఇవన్నీ రిలాక్స్ చేసేసి ఇవాళ ఒక ఉద్యోగస్తు తప్ప ఎవడైనా సరే ఈడబ్ల్యూఎస్ అల్లుడికి తీసుకొచ్చాడు. కాబట్టి అది రాష్ట్రంలో అమలు అవుతుంది కదా అదే మాదిరి. సో దానికి డిస్ప్యూట్ లేదు, లీగల్ గా వచ్చి ఈ ప్రాబ్లం అసలు లేదు. జూన్ 4 తర్వాత అంటే మీరు ఎలానా కూటమేనే అంటున్నారు, జగన్ ఏమో 1,33,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు, అందరూ 35 లక్షల ఇల్లు కూడా ఇచ్చాను జగన్ కాలనీ కావచ్చు, రకరకాలుగా పెన్షన్స్ కావచ్చు అని ఆయన ధీమాతో ఆయన ఉన్నారు. మళ్ళీ 9వ తారీఖున జూన్ 9వ తారీఖున వైజాగ్ లో రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అన్నట్టుగా వైసీపీ నేతలు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. ఆయన అలాపోతే ఈ పార్టీ మొత్తం వైసీపీ కూడా అందరూ ఇతర పార్టీలు గెలిపోతారు. అది కాదు విషయం. ఎలాగంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మిగిలిన దేశం వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల రెండవసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. 83లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు, 83లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రామారావు గారు ఆ రోజు పెట్టిన వెల్ఫేర్ స్కీమ్స్ ఆ రోజు అద్భుతం. అంటే 5 రూపాయలు కిలో బియ్యం ఉన్నప్పుడు 2 రూపాయలకి బియ్యం ఇస్తాడు, 3 రూపాయలు సబ్సిడీ ఇస్తే గ్రేట్ థింగ్. ఎందుకంటే 3 రూపాయలకి అంత వాల్యూ ఉండేది. ఇవాళ రూపాయికి 35 రూపాయలు బియ్యాన్ని రూపాయికి ఇస్తుంటే వాల్యూ లేదు. ఎందుకంటే ప్రజల యొక్క జీవన ప్రమాణం చాలా పెరిగింది. ఆ రోజు 3 రూపాయలు చాలా విలువైంది, ఆ రూపాయికి అంత విలువ ఉండేది. అలాగే రిక్షా వాళ్ళకి, స్కూల్ పిల్లలకి బట్టలు, 50 రూపాయలకి హార్స్ పవర్, ఇవన్నీ గొప్ప స్కీమ్స్ ఆ రోజు. అటువంటి రామారెడ్డి ఓడిపోయారు కదా. అలాగే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీమ్స్ లో ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ అద్భుతమైన స్కీమ్స్, అన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఈ రెండు అద్భుతం. అయినా రాజశేఖర రెడ్డి గారి స్కీమ్స్ వల్ల ఇక్కడ 2 times 4-9 2009లో ఆయన ఎక్కిన కారణం ఏంటంటే ఇదే తెలంగాణలో కూటమి ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు 52 సీట్లు టీఆర్ఎస్ ఇచ్చారు. దాంట్లో టీఆర్ఎస్ 9-18 ఫిగర్ పుట్టినది, కానీ మిగిలిన సీట్లు అన్ని కూడా కాంగ్రెస్ గెలిచింది. ఆడ మిగిలిన తెలంగాణలో మెజార్టీ సీట్లు తెలుగుదేశం గెలిచింది. ఆంధ్రాలోనేమో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలిచింది. చిరంజీవి గారికి 18 సీట్లు వస్తే తెలంగాణలోకి, మిగిలిన ఆంధ్రాలో వచ్చింది. ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి 52 సీట్లు కనుక కూటమికి ఆయన టీఆర్ఎస్ కి ఇవ్వకుండా ఉండుంటే 52లో కనీసం 40 సీట్లు తెలుగుదేశం గెలిచేది. ఆ రోజు అంటే 40, 90, 92 వచ్చినాయి ఆయనకి. అంటే 130 ఈయనకి వచ్చిన రాజశేఖర రెడ్డికి 40 తగ్గిపోను, 155-40 తగ్గించండి. ఎక్కడున్నాడైనా 120 ఉంది. అప్పుడు చిరంజీవి గారు ఉన్న 18 మ్యాజిక్ ఫిగర్ అయ్యేది. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయన అదే రాజకీయ ఆలోచనతో చేసిన రాంగ్ స్టెప్ అప్పుడు రాజశేఖర్ గెలిపించింది. కానీ ఆయన పథకాలు కాదు. మీరు గమనించారు లేదో, ఎలక్షన్ అయిన రాజశేఖర రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను డిస్టింక్షన్ లో పాస్ అవుతాను అనుకున్నాను, అత్యవసర మార్కులతో పాస్ అయ్యానని చెప్పారు. అదే కాకుండా ఇంకో పని చేశారు ఆయన, చిరంజీవిని కాంగ్రెస్ పార్టీలో తీసుకోమని రికమెండ్ చేస్తూ సోనియా గారికి లెటర్ రాశాడు. అందులో ఆయన ఏం రాశాడంటే, ఇక్కడ 18% ఓట్ బ్యాంక్ వచ్చింది, ఇక్కడ చాలా పెద్ద కమ్యూనిటీకి రిప్రజెంటేషన్, ఆయన అవసరం ఉందన్నాడు. మరి 2009లో ఆయన అంతటా నెగ్గెలిచేది ఈ పనులను ఎందుకు చేస్తాడు ఆయన అంటే, రాజశేఖర రెడ్డి గారికి ప్రాక్టికల్ గా తెలిసింది ఇది మన గొప్ప కాదు, ఇక్కడ ఎన్ని పరిస్థితులు కలిసి నెగ్గేవాడు. కాబట్టి ఈ స్కీమ్స్ అన్నారు చెప్పారు కదా, స్కీమ్స్ పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి మొదటివాడు కాదు, చివరివాడు కాదు. ప్రజలకు అసలు ఇంత కూడా భయం లేదు. స్కీమ్స్ ఏ గవర్నమెంట్ వచ్చినా స్కీమ్స్ అమలు చేస్తుంది అనే ధైర్యం ప్రతి ప్రజలకు ఉంది, అన్ని వర్గాల ప్రజలకు ఉంది. ప్రజలకి భయం ఏం పట్టుకుందంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి రాష్ట్రం ఏమైపోద్దో అనే భయంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి కూటమి గ్యారెంటీ గెలుతుందని గ్యారెంటీ చెప్పగలుగుతున్నారు. సరే, మీరు కూటమి గ్యారెంటీగా గెలుస్తుందని మీరు గ్యారెంటీగా చెప్తున్నారు. ఒకవేళ కూటమి గెలిస్తే
పవన్ కళ్యాణ్ గారి రోల్ ఎలా ఉండబోతుంది? అంటే మంత్రి పదవి, డిప్యూటీ సీఎం ఇలాంటి ఏమన్నా ఇస్తారా? లేదంటే ఇవాళ ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ ఉన్న చరిష్మా లెక్కేసుకుంటే ఈజ్ మోర్ దాన్ దట్. మీరు ఏమన్నారు మంత్రి డిప్యూటీ సీఎం కన్నా మోర్ దాన్ దట్. సీఎం మిగిలి అదే నేను కదా అది కాదు, అలాని కాదు, అంత గౌరవం ఆయన పొంది ఉన్నాడు అన్నాం. పదవులో కాదు, అంత గౌరవం అంటే ఆయన. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రేపొద్దున కూటమిని గెలిచిన తర్వాత ఈ నిర్ణయాలు ఏం తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి మాత్రమే పూర్తి అవగాహన ఖచ్చితత్వం ఉంటుంది. దాని మీద మేము ఏం కామెంట్ చేసినా అది ఊహాజనితం తప్ప ఏం కాదు. పవర్ షేరింగ్ కానీ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవంగా మాత్రం చూస్తారని గంటాపథం చెప్పగలను. ఆయన ఇవాళ ఈ పార్టీలు అంటే కూటమి ఏర్పాటులో కానీ కూటమి ఇంత విజయం సాధించడంలో కానీ పవన్ కళ్యాణ్ గారి పాత్రను కానీ వారు తీసుకున్న నిర్ణయాలు కానీ ఎవరు కూడా తక్కువ స్థాయిలో చూసి స్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా పవన్ కళ్యాణ్ అత్యంత గౌరవప్రదంగా చూస్తారు. ఇద్దరు చాలా ఎముకలుగానే కూటమి నెగ్గిన తర్వాత ఇద్దరు ఎముకలుగానే ముందు నడుస్తారు. అది 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 అంటే పవర్ షేరింగ్ ఉంటుందని నేను కామెంట్ చేయలేను, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే ఒక కాపు ఉద్యమ నేతగా మీ కాపు నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం కుర్చీలో కూర్చోవాలని మీరు కోరుకుంటారా లేదా? అంటే సహజంగా ఇప్పుడు బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్ అన్నట్టుగా ఇప్పుడు మతాల కన్నా ప్రాంతాల కన్నా కూడా కులం అనేది బలమైన ఇది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కులం చాలా ఎక్కువ నిర్ణయం తీసుకునే పరిస్థితి క్రియాశీలకమైన. అయితే కులం వల్ల ఎగ్గిన పరిస్థితి ఎక్కడ లేదు. ఎక్కడ కూడా కులం వల్ల ఏ కులం వల్ల ఏ పార్టీ నెగ్గదు. కానీ కొన్ని కులాలు ప్రభావితం చేయగలవు ఎన్నికలు. అందులో కాపు కులం ఒకటి. కాపులు మీరు గమనించండి, ఎటువైపు మోగితే ఆ పార్టీలు మాత్రం నెగ్గుతూ ఉంటాయి. అలా చెప్పి కాపులు పోటీ చేస్తే నెగ్గుతారని నేను చెప్పట్లా, అది కాదు ఇక్కడ విషయం. యూనిటీ లేదంటారా? ఆ యూనిటీ లేకపోతే చిరంజీవి గారి 18% ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతా కాపులే వేసారా? అంతా కాదు కదా, మెజారిటీ అంటే ఆయన పడ్డ 18% ఓట్లు కనీసం ఆంధ్ర ఏరియాలో దగ్గరగా 22-23% వచ్చింది ఆయన ఓటు. దాంట్లో మెజార్టీ అంటే కాపులే. మెజార్టీ అంటే కనీసం యూనిటీ ఉందా? డెఫినెట్ గా కాపులు యూనిటీ లేకపోతే అంటే రెడ్డిస్ కమ్మల్లో ఉన్నంత అసలు మీరు ఏ కుల నాయకుని అడగాలి ఆ యూనిటీ లేదని చెప్పారు ఎవడైనా. మీరు ఏ కుల నాయకులు ఏ కులాల్లో గొడవలు ఉండవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు, ఎవరు ఎక్కువ విమర్శించారు? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు తిరిగినాడు, ఎవరు ఎక్కువ ఎదురు తిరిగారు? కళ్యాణ్ గారు. అంటే కాపులు మీకు లోపల కాపుల గురించి మీరు ఎంత చూసాను. పవన్ కళ్యాణ్ గారి గురించే నొక్కి అడిగారు, అది చంద్రబాబు గారి గురించి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గురించి అడగరు. అంటే వచ్చి ఇతర కులాలకు సంబంధించి లేదు, కాపులే అంటారు. కాపులు యూనిటీ అవును, అదే చెప్తానండి. వీఆర్ వెరీ యూనిఫైడ్. కాపుల్లో ఉన్నంత యూనిటీ ఇతర కులాల్లో గ్యారంటీగా ఉండదు. సరే, అభిప్రాయ భేదాలు ప్రతి కులంలో ఉంటాయి. అలాగే ఎవరో పైకి వెళ్తే కింద లాగారనేది అన్ని చోట్ల ఉండదు. అది ఇదేం కాదు, రకరకాలు ఉంటాయి. అయితే కాపులకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇంత సంఖ్యాబలం ఉన్న కాపులు అనుకున్నంత అభివృద్ధి చెందలేదు కాబట్టి డిస్టర్బెన్సెస్ గమ్ముని అవుతాయి. మీకు చిన్న చిన్న కులాలు కాబట్టి సంఖ్యాబలం తక్కువ కాబట్టి అది గుట్టుగా ఉంటారు. మాది ఓపెన్ డెమోక్రసీ, ఎవరైనా ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు. కాబట్టి కాపు అనేది జనరల్ గా మీరు కూడా కాపులకి రాజ్యాధికారం కోరుకుంటారు కదా? సహజంగాను. ఇదేంటంటే కాపుడు సీఎం అవడం అనేది గ్యారంటీగా మేము స్వాగతిస్తాం. అనుకూలం జరుగుతుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్ లో ఒక దళిత మహిళ సీఎం అవుద్దని ఎవరైనా ఊహిస్తారా? దట్ ఇస్ బ్రాహ్మణ్ డామినేషన్, క్షత్రియ డామినేషన్ అండ్ ఓసీ డామినేషన్, హిందుత్వ డామినేషన్. ఇన్ని డామినేషన్ తర్వాత ఒక ఎస్సీ లేడీ వచ్చి ఆవిడ చాలా చిన్నగా స్టార్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరన్నా? అలాగే ఇవాళ ఉత్తరప్రదేశ్ బీహార్ కూడా బీసీలు వచ్చి వెళ్తారు, యాదవ్స్ వచ్చి వెళ్తారు, ఊహిస్తారా? ఇవన్నీ మీరు అడిగేది అయిపోతే క్వశ్చన్, కానీ నేను సగర్వంగా చెప్తాను. అప్పుడు రాష్ట్రంలో డెఫినెట్ గా సీఎం అవుతారు. అది ఇప్పుడు కాకపోవచ్చు, 2 టర్మ్లు కాకపోవచ్చు, తర్వాత తప్పదు. డెఫినెట్ గాను ఎప్పటికైనా అన్నాం, ఎప్పటికైనా ఏపీ సీఎం కాపు అవుతాడు గ్యారంటీగా. ఎందుకంటే ఇట్స్ న్యాచురల్ ఫెనోమెనా అన్నాను, దానికి అద్భుతంగా ఆలోచించాల్సిన పని లేదు. ఇట్ విల్ హ్యాపెన్. అంటే మిగిలిన కులాల గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఒకసారి మీరు అనుకుంటే భారతదేశాన్ని పూర్తిగా అన్ని రంగాల్లోనూ ప్రభావితం చేసిన బ్రాహ్మణులు. ఆంధ్రప్రదేశ్ కూడా దాని మినహాయింపు కాదు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు? టంగుటూరి ప్రకాశం గారు, బ్రాహ్మణుడు. ఇప్పుడు బ్రాహ్మణులు ఎక్కడున్నారు? రాజ్యాధికారంలో కానీ
ప్రొఫెసర్ బ్రాహ్మణులు, డాక్టర్ బ్రాహ్మణులు, ఇంజనీర్ అందరూ బ్రాహ్మణులు ఉండేవారు. లేరు కదా, అంటే ఇతర కులాలు వచ్చేసినాయి కదా. తర్వాత రెడ్లు చేశారు, రెడ్లతో పాటు సమానం కమ్మవారు కూడా వచ్చారు కదా, పవర్ షేరింగ్ చేస్తున్నారు కదా, కమ్మవారు నడుస్తుంది. రేపు కాపులు, బీసీలు, ఎస్సీలు కాదని ఎందుకు అనుకుంటారు? కాపులే కాదు, అందరికీ ఆపర్చునిటీస్, డెమోక్రసీ. మోడీ గారిని మనం చూస్తున్నాం కదా, చిన్న కమ్యూనిటీ అవుతాయి. ఆ బీసీలో కూడా చాలా చిన్న కమ్యూనిటీ, చిన్న లైఫ్ చిన్నగా స్టార్ట్ అయ్యారు. 10 ఏళ్ల నుంచి అప్రతిహతంగా ఇవాళ నెంబర్ 1 లీడర్, ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 లీడర్ గా ఎదుగుతున్నాడు. దాని క్యాస్ట్ ఏముంది? ఎవరన్నా మోడీ గారు క్యాస్ట్ ఎవరన్నా అవుతారని ఊహిస్తారా? సో ఇవన్నీ డెమోక్రసీ, ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అప్పుడు సంబంధించి మాకు పెద్ద షేర్ హోల్డర్స్ అండి మీరు రాష్ట్రంలోనూ. డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్, అందరూ అనుమానం ఏం లేదు. అయితే ఇప్పుడు మేము ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు ఉన్నంతలో మాకు ఎవరు బాగా చేస్తారన్నప్పుడు, ఎవరో మనం న్యాయం జరుగుతారు. రాజ్యాధికారులు ఎవరుంటే అతను మేము కలిసి ఉంటాం. మేము తగులు పెట్టుకుని ఎవరితో తగులు పెట్టుకునే అవసరం మాకే ఉంటుంది. గ్యారంటీగా ఎవరైతే రాజ్యాధికారులు అతను ఎంపికగా వెళ్తాం. కూటమి వైపు ఉన్నాం, కూటమిలో మా షేర్ మేము తీసుకుంటాం, కూటమిలో మాకు వచ్చి బెనిఫిట్స్ మేము తీసుకుంటాం గ్యారంటీగా. 21+2 లో మీకు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? అంటే జనసేన కంటెస్ట్ చేస్తాను అంటే నేను యాక్చువల్గా టీడీపీ వైపు బాగా పనిచేశాను. రాష్ట్రం అంతా కూడా నేను ఆల్మోస్ట్, నేను మా జేఏసీ సభ్యులు కలిసి రాష్ట్రం అంతా తిరిగాం. ఆల్మోస్ట్ ఫ్రమ్ అనంతపూర్ టు శ్రీకాకుళం అన్ని జిల్లాలో టూర్ చేసాం. మెజార్టీ సీట్లు కూటమి వైపు వస్తాయి. ఇప్పుడు ఇందులో గ్యారంటీగా 2 పార్లమెంట్ గ్యారంటీ గెలుపుతారు, అందుకు అనుమానం లేదు. అసెంబ్లీ కూడా మెజార్టీ సీట్లు లేదని చెప్పడం కానీ మెజార్టీ సీట్లు గ్యారంటీగా వస్తాయి. టీడీపీకి ఎంత కావచ్చు అండి? అంటే మీ లెక్క ప్రకారం 144 143 దాంట్లో 143 పోటీ చేశారు. 144 కి గ్యారంటీ 100+ టీడీపీ గెలుస్తాయి. మ్యాజిక్ ఫిగర్ ఓన్లీ టీడీపీ టచ్ చేస్తుంది, అనుమానం లేదు. కానీ ఇప్పుడు మీ కూటమికి 130+ వస్తాయి సార్. ఒకవేళ 88 లో 87 వరకు టీడీపీకి వచ్చి కళ్యాణ్ గారికి ఒక 17 వరకు వచ్చిన ఏమొచ్చినా కూటమిలో కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, ఉన్న పరిస్థితుల్లో ఒక విజనరీ మంచి పరిపాలన దృష్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం ఆయన అన్నారు, నేను చెప్పడం కాదు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యం అన్నారు అంటూ ఇది కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా చాలా పరిపాలన దృష్టిలో అనుభవించింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు ఎలాగా ఈయన సర్వీస్ తీసుకుంటారో, లేకపోతే చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్, వాళ్ళిద్దరు సంబంధించిన విషయం. అది నేను లేకపోతే తెలుగుదేశం నాయకులు లేకపోతే జనసేన నాయకులు డిసైడ్ చేసేది కాదు. ఇద్దరికో విజన్ ఉంది గ్యారంటీగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించడం అనేది ప్రధాన ఎజెండాగా పవన్ గారు పనిచేశారు. అది చెప్తూ రెండో పక్షం ఆయన గట్టిగా చెప్పిందని, ఎందుకు దానికి కారణం ఏంటంటే ఆయనతో నీకు వ్యక్తిగత వైరాలు లేవు. ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పునః స్థితి నుంచి మళ్ళీ అభివృద్ధి చెందాలంటే ఇతను లేకుండా ఉండాలని అతను అనుకున్నాడు. కాబట్టి అన్కండిషనల్ గానే ఆయన ఈ కూటమి ఏర్పాటులో పనిచేశారు. ఇప్పుడు రేపు పొద్దున జరిగిన తర్వాత ఈయన చేసిన సర్వీస్ అంతా చంద్రబాబు గారు పూర్తిగా తెలుసు కాబట్టి, జరుగుతున్న పని మనం అందరం చూస్తున్నాం కాబట్టి, తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారికి చాలా సముచిత స్థానం, గొప్ప గౌరవం దక్కుతుందని నేను ఫీల్ అవుతాను. మీరు మెంటే పద్మనాభం గారి అల్లుడు, ఆయన 83 అప్పుడు 83 కాదు 87 లో రాజ్యసభ సభ్యుడు. 87 రాజ్యసభ సభ్యుడు. అంటే మీకు గుర్తింపు ఆ రకంగానే ఉందా? వ్యక్తిగతంగా కూడా మీరు సాధించారు? మీరు ఎలా కోరుకుంటారు? అంటే ఇందులో ఏంటంటే, మా నాన్నగారు ఆర్ఎడ్ వీరస్వామి గారు, ఆయన ఎఫ్లుయెంట్ ఫ్యామిలీ, అది పెద్ద అగ్రికల్చర్ ఫ్యామిలీ. అంటే ఆ రోజు ల్యాండ్ లార్డ్స్, అందులో ఆ రోజు ఈ రోజు అంటే ల్యాండ్ లార్డ్స్. మా ఊళ్ళో సర్పంచ్ మా ఫ్యామిలీ నుంచి ఎప్పుడు అవుతుంటారు, రిజర్వేషన్ వచ్చినప్పుడు తప్ప ఉత్తప్పుడు ఎక్కువసారి మా ఫ్యామిలీ నుంచి ఉంటారు సహజంగా. సో మా ఫ్యామిలీ ఏమి గుర్తింపు తక్కువ కాదు. అధికార పదవులు చేసి మెంటే పద్మనాభం గారు ఇస్ పాపులర్ పర్సన్. ఎలాగంటే ఆయన ఫస్ట్ లాట్ లో తెలుగుదేశం పార్టీ మొదటి తరం నాయకుల్లో రామారావు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా పనిచేశారు. ఆయన గండిపేట మేధావి వారు. ఆయన అల్లుడుగా చెప్పుకోవడం నాకు గర్వంగానే ఉంటది కదా. ఇప్పుడు నేను పద్మనాభం గారి పేరు చెప్తే ఎవరికి తెలియదు, చాలా మందికి తెలియదు. ఎవరు మెంటే పద్మనాభం గారు అంటే పద్మనాభం మొదటి పద్మనాభం గారు అని అడుగుతారు, అంటే కాదు మెంటే పద్మనాభం అంతే కదా. అయితే కాకపోతే ఏంటంటే, ఇవాళ నేను రాష్ట్రం అంతా కూడా గత 3 దశాబ్దాల నుంచి కాపు ఉద్యమాల్లో, కాపు ఇష్యూస్ లో, కాపులకు సంబంధించిన సమస్యలు నిరంతరం పనిచేస్తూ వచ్చాను. ముఖ్యంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించినప్పుడు ఐ వాజ్ రికగ్నైజ్డ్ మై సెల్ఫ్ ఓన్లీ. తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నప్పుడు
చంద్రబాబు గారి దగ్గర నుంచి అందరూ కూడా నువ్వు భద్రాముడు అని నన్ను దగ్గర తీసుకున్న వాస్తవం. అంటే అప్పుడు పనిచేసిన వాళ్ళు చాలా మందికి ఏంటంటే ఈయన గండిపడి మేధాగా ఉంటాయి కాకుండా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు గొప్ప ప్రయోగాలు చేసింది. దానికి సూత్రధార కూడా చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో పొలిటికల్ క్లాసెస్ చెప్పేవారు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అలాగే స్థానిక సంస్థలకి 10 రోజులు గండిపేటలో పెట్టి అందరూ క్లాసులు చెప్తూ ఉండేవారు. దాంట్లో మా మామగారు కూడా ఒక మాస్టర్ కాబట్టి. సో ఇప్పుడు ఎవరైనా మాట్లాడేది అనుకోండి, పద్మనాభం మా గురువు గారు అప్పుడు నువ్వు పద్మనాభుడు అని చెప్పేసి ఇప్పుడు సీనియర్ లీడర్స్ అందరూ అంటారు. అది నాకు గర్వకారంగా ఉంది. కొంత ఎంట్రీ పాస్ గమని వెళ్ళడానికి అంటే ఇప్పుడు నన్ను రికగ్నైజ్ చేయాలంటే నా వర్తిని బట్టి రికగ్నైజ్ చేస్తారు. పద్మనాభుడు అని చెప్పేసి నన్ను పక్కన నుంచి పైన కూర్చోబెట్టరు. ఆలో స్ట్రెంత్ ఉంది, నా వల్ల పార్టీకి కానీ ప్రజలకు కానీ ఉపయోగం ఉందంటే నేను కన్సిడర్ చేస్తా ఏ స్థాయిలో ఉన్నాను. అది లేదనుకోండి పద్మనాభ గారు అంటే వాళ్ళకి వెళ్ళడానికి గమని ఎవరిదంటే మీడియా పద్మనాభుడు అనగానే అలాగా అంటారు. తర్వాత నా వర్తి ఉండాల్సిందే కదా. సో నేను నాలాగా రికగ్నైజ్ చేయబడాకే నేను ఇష్టపడతాను, రికగ్నైజ్ చేయబడ్డాను. మీరు స్ట్రీట్ అంతా తిరిగితే నేను చెప్పాలి ఇప్పుడు పద్మనాభ గారు అంటే ఓ ఎలా అని నన్ను గుర్తు చేయాలి. నేను మా మామగారు ఎంపీ చేశారు. తర్వాత అయిపోయింది. ఆయన చనిపోయి 10 ఏళ్ళు దాటిపోయింది. ఆయన పదవి చేసి ఇప్పుడు 87 to 94 88 to 94 పార్లమెంటరీ లీడర్ కూడా చేశారు. ఆయన ఉపేంద్ర గారు ఆయన క్లాస్మేట్స్. ఆ ఫస్ట్ తరం నాయకులందరితో సన్నిహిత సంబంధం ఉండేది. ఇంకా బాగా ఏంటంటే ఈయన అప్పుడు ఢిల్లీలో కూడా మినిస్టర్ క్వార్టర్స్ ఇచ్చి సగ భాగం రామారావు వాడుకున్నారు, సగ భాగం ఈయన వాడుకున్నారు. అప్పుడు 89 గవర్నమెంట్ పడిపోయింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఈయన దగ్గర రామారావు గారు ఈయన క్వార్టర్ లో ఉంటూ అలా కార్యక్రమం జరిగింది. కాబట్టి అలాగే వెరీ పాపులర్ పర్సన్. అంతే తప్ప నేను పద్మనాభం గారు అల్లుడు కాబట్టి ఆర్ఎటి ప్రకాష్ గారు ఆర్ఎటి ప్రకాష్. సరే, ఇప్పుడు ఆర్ఎటి ప్రకాష్ గారికి కూటమి అధికారంలోకి వస్తే ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందా, దక్కుతుంది? అది ఎలా ఉంటుందంటే ఇప్పుడే చెప్పారు. ఇప్పుడు పార్టీ అంటే కష్టపడ్డారు కదా, పార్టీ కోసం కష్టపడ్డారు. డెఫినెట్ గా నేను ఏం చేశానంటే ఇప్పుడు చెప్పుకోవచ్చు. నేను వేపాడి చిరంజీవి గారు ఎమ్మెల్సీగా గెలిచారు ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్. దాంట్లో నేను రఘువరం గారు అని చెప్పి టీచర్స్ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర స్టిల్ ఆయన ఉన్నారు. ఆయనతో కలిసి నేను పనిచేశాను. పనిచేస్తూ అక్కడ మా కమ్యూనిటీ కానీ కాపు కమ్యూనిటీ ఎక్కువగా కలిసి పనిచేయడం నేను ప్రధాన పాత్ర పోషించాను. ఆ విజయంలో నా పాత్ర కూడా డెఫినెట్ గా ఉంది. ఇట్ వాజ్ మార్కెట్ బై వేపాడి చిరంజీవి గారు కూడా నాకు చెప్పారు, ప్రకాష్ నాకు చాలా ఎక్కువ పనిచేశారని చెప్పినందు. ఒకటి తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా నేను ఖాళీగా లేవు. ముందు ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత సర్వే కింద చేసిన తర్వాత నేను మొత్తం రాష్ట్రం అంతా కూడా నా అంతటి నేను ఎవరో ఒక చెప్పు కాదు సర్వే కింద చేసి అది ముఖ్యులకి నేను ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎవరైతే అప్రోప్రియేట్ క్యాండిడేట్స్ అని చెప్పి చాలా మటుకు 80% నేను చేసిన సర్వే కూడా ఈ పెద్ద కంపెనీలు పెద్ద గ్రూప్స్ చేసిన సర్వేతో టాలీ అయింది. అది అయిపోయిన తర్వాత నేను మా ఉద్యమంలో కలిసి పనిచేసిన మా వాసిరెడ్డి యేసుదాస్ కానీ లేకపోతే ఆకు రామకృష్ణ గారు మేమందరం కలిసి రాష్ట్రం అంతా తిరిగి కాపులందరూ కూడా కూటమి చేయాలి అంటూ రీజన్ చెప్తూ ఎందుకు చేయాలి అని చెప్తూ రాష్ట్రం అంతా పర్యటించాం. నేను రాష్ట్రం అంతా పర్యటించాను. కొన్ని చోట్ల వాసిరెడ్డి యేసుదాస్ గారు నేను కలిసాను, కొన్ని చోట్ల ఆకు రామకృష్ణ గారు నేను కలిసాను. ఓవరాల్ గా స్టేట్ అంతా తిరిగాం. అలాగే స్థానికంగా ఏ జిల్లాలో జేఏసీ సభ్యులు ఆ జిల్లాలో ఉన్న నాయకులందరూ కలుపుకుని మేము ప్రెస్ మీట్స్ పెట్టడం, కాపుల ఆత్మీయ సదస్సులు పెట్టడం, కాపు చిన్న గ్రూపులతో మాట్లాడడం చేసి పెద్ద ఎత్తున పనిచేశాం. ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ బై ది పార్టీ కూడా గ్యారెంటీ గుర్తించింది. ఎందుకంటే అందుకే మీకు నామినేటెడ్ పదవి దక్కుతుందా అని అది దక్కాలని కూడా కోరుకుంటున్నా. అది సరే, ఇప్పుడు మనం ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర అభివృద్ధి లేకపోతే మా జాతీయ అభివృద్ధి దృష్టిలో పెట్టి పనిచేస్తాం. బెటర్ గా పనిచేయడానికి బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ అనుకున్నారు అనుకోండి మన వల్ల మంచి జరుగుతుంది, డెఫినెట్ గా మంచి పొజిషన్ వస్తుంది. కేవలం నామినేట్ పొజిషన్ అవుతుందో లేకపోతే అంతకన్నా మంచి పొజిషన్ లేకపోతే తప్పు పొజిషన్ ఏది పొజిషన్ రావచ్చు. ఆర్ఎటి ప్రకాష్ గారి మనసులో అది లేదు. నేనేమంటానంటే మా ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం కాపులే కాదు ఇతర కులాలు కూడా ఈ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేసే విధానంలో నేను కూడా అందులో ఉంటే మాత్రం ఇది మోస్ట్ లక్కీయెస్ట్ ఫెలో అనుకుంటా. అంటే కేవలం ఏదో కుల సమీకరణ కోసం కులం కోసం పనిచేయడం కాదు. ఎవరైతే సొసైటీలో తక్కువగా చూడబడుతున్నారో ఎవరైతే సరైన అవకాశాలు రావట్లేదో వాళ్ళందరూ అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేయడం నేను కూడా పాత్ర పోషణ నాకు ఇష్టమైన పాయింట్. అలాగే రాష్ట్రంలో ఉంది ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బ్యాడ్గా ఉంది. అలాగే వైద్యం, టూరిజం, వ్యవసాయం వీటి మీద కొంత అవగాహన ఉన్నది. ఇవాళ వ్యవసాయం ఎందుకు ఇంత అంటే లాభదాయకం కానీ
వ్యాపకంగా ఉందనే దాని మీద నేను కొంత స్టడీ చేశాను. అంటే బేసికలీ ఐ కేమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. కాబట్టి వ్యవసాయం ఏం చేస్తే గవర్నమెంట్ ఇప్పుడున్న నిధులతోటే, ఎక్స్ట్రా పెట్ట కాదు, ఏం చేస్తే రైతుకి న్యాయం జరుగుద్ది, ఎలా చేస్తే రైతు బయటపడతాడు అనే దాని నాకు అవగాహన ఉంది. అలాగే విద్య నేను NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పూర్తిగా చదువున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఎటువంటి విద్య అయితే బాగుంటుందో నాకు కొంత అవగాహన ఉంది. అది చంద్రబాబు గారు కానీ, పవన్ గారు కానీ, లోకేష్ కానీ మనకు అవకాశం గ్యారంటీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అలాగే కనీసం డ్రింకింగ్ వాటర్, ఇవాళ బేసిక్ నీడ్స్ డ్రింకింగ్ వాటర్ చాలా అవసరం. సపోజ్ మా గోదావరి జిల్లాలో ఉన్నాయి, మా గమ్మత్తే ఉంటది, అప్పుడేమో అండర్ గ్రౌండ్ వాటర్ వాడతారు, ఆ కిందేమో ఈ కెమికల్స్ సాలిడ్స్ ఉండి అది పొల్యూటెడ్ వాటర్. మాకు వస్తే అబిడెంట్ వాటర్ ఉంటుంది, మాకు ఆక్వాకల్చర్ వల్ల సర్ఫేస్ వాటర్ పొల్యూటెడ్. గోదావరి జిల్లాలో బోడంత నీళ్ళు ఉన్నా సరే ఇవన్నీ పొల్యూట్ అయ్యి ఉన్నాయి. దానికి తాగునీరు అనేది బెటర్ సొల్యూషన్ మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే నిరంతరం కూడా ప్రజల సమస్యల మీద మనం ఆలోచిస్తున్నాం కాబట్టి. అలాగే టూరిజం ఉంది, ఆంధ్రప్రదేశ్ ని అద్భుతమైన టూరిజం హబ్ గా చేయొచ్చు. 175,000 ఎకరాల పైబడి మన కొల్లేరు లేక్ ఉంది. అది బహుశా ప్రపంచ దేశాల్లో 4-5 అతిపెద్ద మంచినీటి సరస్సు. అది మొత్తం డెడ్ అయిపోయింది. దాని నీళ్లు ఉంటుంది, పక్షులు ఉంటాయి, దాన్ని బ్రహ్మాండమైన టూరిజం అప్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ టూరిజం చేయడానికి భారతదేశం ఎక్కలేని అవకాశాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అంటే ఒక పక్కనే సముద్ర తీరం కానివ్వండి, ఒక పక్కన అప్లాండ్ కానివ్వండి, అడవులు కానివ్వండి, కొండలు కానివ్వండి, మెయిన్ దేవాలయాలు మన రాష్ట్రంలో భిన్నమైన దేవాలయాలు ఏ రాష్ట్రం ఉండదు. ప్రతి జిల్లాలో ప్రామినెన్స్ ఉన్న దేవాలయం మనకు ఉంది. సో ఇవన్నీ మూడు ఐడియాస్ ఉన్నాయి. అంటే అవకాశాలు ఇప్పుడు మనంతా మనం పనిచేయడానికి, కానీ ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి సరిపోయి వేదిక రావాలి కదా. పదమాట పక్కన పెట్టండి, మొత్తానికి ఇంత చిట్టా పెట్టారు కానీ మీ మనసులో ఏముంది అనేది చెప్పాలి. అది డెఫినెట్ గా మంచి ఆశ లేకుండా మంచి పని చేయడు కదా. అదే సిగల్ అనేది ఇప్పుడు అంటే అంత మాత్రం నాకు రాకపోతే ఇప్పుడు నేను చెప్తాను కదా, మీ మనసులోనే 88 లోనే మా ఫ్యామిలీ ఇట్స్ ఏ పాపులర్ ఫ్యామిలీ. మా గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలోనే పద్మనాభం గారు అప్పటికే ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు లేని రోజుల్లో ఐఎమ్ సన్ ఇన్ లా ఆఫ్ MP. సో అప్పుడు మనకి ఇన్ని ఆలోచన ఉన్నాయంటే ఆలోచన కాదు, అప్పుడు ఇటువంటి రాజకీయం లేదు. వారసుని తీసుకొచ్చి రోడ్డు ఎక్కిద్దాం, వారసుని సీట్ ఎక్కిద్దాం లేవు కాబట్టి ఇది పక్కెళ్ళేది. అప్పటి నుంచి నాకు రాజకీయం మీద ఆసక్తి ఉంది, అవగాహన ఉంది. ఏ పదవి చేయలేదు, చేయడం మీద నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ రెగ్యులర్ పర్సనాలిటీ. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఏదో కోణంలో నాకు రెగ్యులర్ చేపట్టడం, స్టేట్ లో మంచి పరిచయాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి మనతో మాట్లాడడం, ఏ సమస్య మీద మనం మాట్లాడే సరిపోయి శక్తి ఇప్పుడు మనకు ఉందనుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్ గా మీరు అన్నట్టుగా మంచి పొజిషన్ వచ్చినా ఓకే, రాకపోతే నిరుత్సాహపడాల్సిన అవసరం కూడా లేదంటాను. అంటే ఆ పదరాణం చేత మనం వెనకడం అనుకోవాల్సిన అవసరం లేదు కదా అంటాం. ఎంత చెప్పినా మనసులో మాట అయితే అయ్యేం లేదండి. ఇప్పుడు పొలిటికల్ పదం అనేది యాస్పిరెంట్ చాలా ఎక్కువ మంది అంటారు. అది ఎవడు అర్హుడేది చెప్పలేదు. మీరు నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికారికి సీట్లు ఇచ్చారో, ఎలా జరిగిందో మీరు అవగాహన చేసుకుంటే, ఇతను ఎంపీయా, ఇతను ఎమ్మెల్యేయా, ఇదే ఇతనికి ఎలా వచ్చిందని చాలా మంది అనుకుంటారు. అంటే అక్కడ రావడానికి బోర్డు ఇష్యూస్ ఉంటాయి. నాయకులు నిర్ణయం తీసుకుంటూ అనుకుంటే మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. మనం చూసి కోణం వేరు, అక్కడ జరిగే కోణం వేరు. కాబట్టి ఏది ఎవరు రాసి పెట్టింది అనేది నన్ను నమ్మకపోయినా ఏదో డెస్టినీ ఉంటుంది. ఇక్కడ బయట పెడితే అక్కడ దెబ్బ పడుతుంది అంటారు, అంతేనా? అంతే, దెబ్బ పడటం కాదు. అదే అంటే ఇప్పుడు మన ఆలోచన తప్పే ఉంది, ఎంత చెప్పడం దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. నేను ఇప్పుడు చెప్పాను, పదం అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక తెలియని అట్రాక్షన్ ఉంటుంది. అంటే నేనేమంటానంటే ఆ అట్రాక్షన్ గురించి నేను మాట్లాడట్లా, చేసుకోవాలంటారు. ఆ అట్రాక్షన్ గురించి మాట్లాడట్లా, మనం పని చేయడానికి ఒక మంచి వేదిక అవుతాను నేను క్లియర్గా చెప్తాను. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు చాలా మందికి అవగాహన ఉంటుంది. నేనేం పెద్ద తోపని చెప్పట్లా, నేను చెప్పిన విషయాలు చాలా మందికి అవగాహన ఉంటుంది. సో నన్ను మీరు కూర్చోబెట్టి మాట్లాడారు కాబట్టి నాకున్న ఆలోచన మీకు చెప్పడానికి అవకాశం ఏర్పడింది. చాలా మందికి అవకాశం ఉండదు. నేనేమంటానంటే ఇవాళ నాకు క్లారిటీ ఉంది కాబట్టి, నా ఏజ్ కూడా మెచ్యూర్డ్ ఏజ్ కాబట్టి, డెఫినెట్ గా ఒక పదవి ఇస్తే దానికి సంబంధించి కులం కోసం పని చేయగలుగుతాం, సొసైటీకి ఎక్కువ ఉపయోగపడగలుగుతాం నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా చెప్పాను కదా, ఎడ్యుకేషన్ మీద నాకు క్లారిటీ ఉంది. టూరిజం కానీ, వ్యవసాయం మీద కానీ, లేదా తాగునీరు సమస్య కానీ, అంటే డిఫరెంట్ ఇది. అంటే మీకు బోల్డ్ ఐడియాలు ఉంటాయా, నాకన్నా మీది బెటర్ ఐడియా అవ్వచ్చు, అందులో అనుమానం ఏం లేదు. ఎంతమంది పని చేస్తున్నారంటే, అయితే మన అధినాయకుడికి వచ్చేటప్పటికి రీచ్ తక్కువ ఉంటుంది. ఎక్కువ మంది నాకు ఎంటర్టైన్ చేయలేరు కాబట్టి ఆ తగిన ఎవరైతే దగ్గరికి వచ్చి ఆ ఐడియాలు తీసుకుంటుంటారు కాబట్టి అది నడుతుంటారు. అయితే ఇవాళ మనకు ఉన్నటువంటి ఏంటంటే ఏదో ఒక వేదికలో మనకున్న ఆలోచన చెప్పడానికి ఉంది కాబట్టి జరగవచ్చు. ఫైనల్ క్వశ్చన్ సార్, మీరు ఎలానా కూటమి
అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో ధీమాతోటి ఉన్నారు. ఎందుకంటే మీరు టీడీపీకి పనిచేశారు. అందరికీ టెన్షన్ ఉంది. ఏ రకంగా చూసినా కూటమి వాళ్ళకి కొంతమందికి ఉంది, అటు వైసీపీ వాళ్ళకి ఉంది. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ అన్నది ఎటుపడ్డది అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే సర్వేలు ఎవరి అనుకూల సర్వేలు, ఎవరి వ్యతిరేక సర్వేలు వాళ్ళకి చెప్పినాయి. వాటిలో శాస్త్రీయత ఎంత అన్నది మనం నమ్మలేం. సైలెంట్ ఓటింగ్ అంటే ఎటువైపు ఉందనుకుంటున్నారు? ఇంకోటి అతి ముఖ్యమైనది, కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ జరిగిందా లేదా? అంటే కూటమిలో ఎవరైతే అసంతృప్తి నాయకులు ఒకరిద్దరు అసంతృప్తి చెప్పారు తప్ప బేస్ ఓటర్స్ కానీ క్యాటర్ కానీ అక్కడ డిస్టర్బ్ కావాలి. దట్ ఈస్ ది ప్లస్ పాయింట్ ది కూటమి. ముందులో ఈ అడ్జస్ట్మెంట్ అయినప్పుడు అడ్జస్ట్మెంట్ మాట వాస్తవే. అయితే అదేమి ఓటుని ఇబ్బంది పెట్టి ఈ స్థాయిలో జరగలేదు. ఒక ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఇప్పుడు కూడా ఎలక్షన్ అనేది అధికార పార్టీకి ప్రతిపక్షాలకి జరిగింది. అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేక ఓటు అంతా కూడా చీలిపోతే దట్ విల్ బి బెనిఫిట్ టు ది అధికార పార్టీ. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓటు కనుక ఏకగ్రంగా ఉన్నప్పుడు దీని నష్టం జరుగుతుంది. సంఘటితం అయితే ఇప్పుడు జరిగింది, అది జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎంతో కొంత వ్యతిరేకం ఉందనుకున్నారు అనుకోండి. 19 నేను పండగ ఒక లెక్క ఏం చెప్తానంటే 19 అనేది జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో అత్యున్నత స్థాయి. 150 దాటి పైకి వెళ్ళడానికి లేదు, రావాల్సిందే. పెరుగుడు కూడా రావాల్సిందే. అది ఎంత కిందకు వచ్చాడో మనకు తెలియదు. మీరన్న మాటే చెప్తాను, నా మాట కాదు, మీరన్న మాటే చెప్తున్నాను. ఎంత కిందకు వచ్చాడో తెలియదు. అది 2%, 3%, 4%, 5% కిందకు వచ్చాయి అనుకోండి. ఈ 5% డైరెక్ట్ ఎవరు పడుతుంది? కూటమి పడుతుంది. మధ్యలో షర్మిల గారు లాగరంటారా? అది లేదు కదా. షర్మిల గారు బిఎస్పీ అన్ని ఉన్నాయి కాదు. షర్మిల గారు ఆవిడ వాయిస్ వినిపించింది, ఆవిడ ప్రజల్లో నేను ఉన్నానని చెప్పడం ప్రయత్నం చేశారు. 1% కూడా ఆవిడకి ఏమైనా పడతాయో నాకు తెలియదు కానీ రాష్ట్రం నేను వ్యవహారం నడుచుకుంటూ చూసాము. అవన్నీ లేదు, అది అక్కడ అది పోటీలో లేదు అసలు. రెండోది ఫండమెంటల్ రూల్ ఏంటంటే అన్ని సజావుగా జరుగుతున్నాయి అనుకోండి, మనం ఆరామ్ సీట్ పేరు పడుకుంటాం. మన నష్టం జరిగింది అనుకోండి, రోడ్ ఎక్కుతాం. ఎక్కువ ఓటు శాతం పోలైందంటే ఇట్స్ ఫండమెంటల్ రూల్. గవర్నమెంట్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అది ఇవాళ కాదు, 19లో కూడా జరిగింది. అది 19లో 79.8%, నియర్లీ 80% దాకా వచ్చింది. ఇప్పుడు 81% దాకా వచ్చింది. అంటే అప్పుడు అది పెద్ద ఓటు. అప్పుడు కూడా అదే జరిగింది కదా. అప్పుడు జరిగింది ఏంటి? వ్యతిరేక ఓటేమో చీలిపోయింది, ప్రజలేమో తండ్రి వచ్చి ఓటేశారు. అదేంటి ఎవరికి అనుకూలమైనవి? ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి అనుకూలం, ప్రధాన ప్రతిపక్షానికి అనుకూలమైంది. ఇప్పుడేం జరుగుతుంది? తండ్రి జనం వచ్చి ఊహించినంత ఓటు పోలేదు. అది ఫస్ట్ సిగ్నల్. రెండోది అపోజిషన్ ఓటు చేరలేదు. కాబట్టి ఎవరిని లెక్కలేసినా కూడా, మీరు బండ లెక్కేసినా లేకపోతే మామూలుగా స్ట్రైట్ గా చూసినా కూడా కూటమి విజయం తథ్యం. దట్ విల్ బి 130+. అందులో అనుమానం లేదు. ఒకవేళ మీరు అన్నట్టుగానే జగన్మోహన్ ఇప్పుడు వైసీపీకి వస్తుందంటే ఒక ప్రధాన హేతు కూడా చెప్పండి. ఎవరు ఈ కారణంగా మేము అద్భుతంగా వస్తున్నాం. నేను మీకు చెప్పాను, ఇదేంటి వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల రెండోసారి ఎవరు అధికారం రాలేదు. వీళ్ళ నాన్నకన్నా ఈయన గొప్ప పరిపాలకుడు కాదు, వీళ్ళ నాన్నకన్నా గొప్ప చైర్మన్ నాయకుడు కాదు. అలాగే రామారావు గారి కన్నా కూడా ఎవడో కూడా అంత చైర్మన్ నాయకుడు లేడు. వాళ్ళే ఫెయిల్ అయ్యారు. అద్భుతమైన సంక్షేమ పథకాలు చేసి వాళ్ళ మనకి ఆత్మలో నిలిచొచ్చు. ఇప్పుడు వాళ్ళ కన్స్ట్రక్షన్ అద్భుతమైన కన్స్ట్రక్షన్ కడుతున్నారు. అలా అని చెప్పేసి మనం దాన్ని తక్కువగా చేసి చూడలేం కదా. మనం ఇక్కడ అదే ఈ కోటలు అయ్యి అలాగే చార్మినార్ ఉన్నాయి, ఇవాళ ఉత్తరే కట్టేవచ్చు. కానీ ఆ చార్మినార్ ఆ రోజు కట్టినప్పుడు దాని శక్తి సామర్థ్యాలు అప్పుడు ఆలోచించాలి. అప్పుడున్న టెక్నాలజీ ఎంత గొప్పగా చేశారు. అది గ్రేట్ మాన్యుమెంట్. ఇవాళ చూసి చార్మినార్ ఎలా ఉందంటే అనుకుంటే కాదు కదా. సో దాని హిస్టరీ తెలుసుకోవడానికి చార్మినార్ గొప్పతారు. అలాగే రామారావు ఇచ్చిన పథకాలు కానీ రాజశేఖర్ ఇచ్చిన ఆ రోజు గొప్పే. ఈ రోజు అన్ని రొటీన్ వచ్చింది కాబట్టి మీకు అనిపించకపోవచ్చు. కాబట్టి నేను ఏమంటానంటే, నేను ఇంత ధైర్యంగా ఇంత గట్టిగా కోట మొత్తం చెప్తున్నాను. మీరు ఏ వైసీపీ నాయకుడు అయినా సరే ఈ కారణంగా వైసీపీ మొత్తం చెప్పాలంటే ఎంతసేపు కుల సమీకరణ చేసాము, కొన్ని కులాలు ఎడగొట్టేసాము, కొన్ని కులాలు కలిపేసుకున్నాము, ఈ కులాలు మా జాతీయ లేదా మేము బట్టలు నొక్కుతున్నాం చెప్పడం తప్ప అభివృద్ధి కార్యక్రమం చెప్పాలంటే మేము కులాల నుంచి మాట్లాడుతున్నాం. అన్ని కులాలు నష్టం జరిగింది చెప్తున్నాయి ఈ ప్రభుత్వం వల్ల. ఏ కులం హ్యాపీగా ఉంది చెప్పండి? మీరు చెప్పి కులాలే పని వాళ్ళకి ఇది మా కులం అని చెప్తున్నారు కదా. ఆ కులాలు పోనీ వాళ్ళ హ్యాపీగా అనిపించండి. అవుతాను కులాలకి ఇలా పనిచేసి సార్ ముందు ఇవన్నీ ఉండాలి. మనిషికి మన బతుకు తీరు బాగుంటేనే తర్వాత అన్ని ఆలోచిస్తాం. మీరు ఆటల మఠంలో ఆడిపోతే మీరు కాపాడి ఉన్నారు, కమాడితో ఉన్నారో, లేకపోతే ఎస్సీ ఉన్నారో, లేకపోతే రజకీ ఉన్నారో ఆలోచన చేయరు కదా. ఆ టైంకి పడాలంతే.
ఎవడైనా అంతే దానికి కులం అనేది ఎంత ఉంటుంది. సో కుల ప్రభావం అనేది ఒక ప్రాతిపదిక అంతే. దాని ప్రాధాన్యంతో ఎలక్షన్ ఎవరో అయితే ఇవాళ కులం బాగా రైజ్ చేస్తున్నారు కాబట్టి కొంత 1% 2% అటు ఇటు యాడ్ అవుతాయి. కాబట్టి గ్యారంటీ కూటమి నెగ్గడానికి 99% కూటమి నెగ్గడానికి మెనీ సోర్సెస్. నేను చెప్పాను కదా, ఒకటి హైయెస్ట్ పోలింగ్, 2 అపోజిషన్ ఓటు చేరలేదు. ఆ 2 సరిపోతాయి. మిగిలిన అది ఏమి లేకుండా రెండింటితోటే కూటమి పెద్ద మెజార్టీతో గెలుపుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా ఆర్ఏటి ప్రకాష్ గారితో మన ఇంటర్వ్యూ. రేపు మరో ప్రముఖ వ్యక్తితో మళ్ళీ మేము ముందుకు వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి గాడ్ మీడియా.